ఎస్, ఎక్కడ ఉన్నాడయ్యా బాబు అంటే కాస్త లేటుగా వచ్చాడు మా రంగంలో, కానీ ఊపేస్తున్నాడు మా రంగానే. అదిరిపోయే ప్రసంగాలు, ఈ యాసలో, అమ్మ యాసలో, మాతృభాషలో మాటలు మాట్లాడుతుందా, తిట్లు తిడుతున్నాడు అర్థం కాకుండా ఏమి చేసినా ఆనందంగా స్వీకరిస్తూ మార్పు మాత్రం తథ్యం చేస్తున్న శ్రీపాద రామ్. 1 2 1 2 3 శ్రీపాదరామ్ ఫాలోడ్ బై సుధీర్ సండ్రా. ఒకసారి చేయలుపు. సుధీర్ ఎక్కడున్నావు? చేయు ఒకసారి. సుధీర్ సండ్రా, వేణు కళ్యాణ్, all 3 are ready. It will go up to 9 PM. Ready? Over to you, Sripad. Thank you very much. I made you hold lot of time. Thank you very much. గుడ్ ఈవినింగ్ అందరికీ. గట్టిగా మళ్ళొక్కసారి. ఓకే, థ్యాంక్స్ అలాట్. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవంతునికి, తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు. ఇంపాక్ట్ 30 సంవత్సరాల కంప్లీషన్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. 30 years స్మాల్ నంబర్ కాదు ఏ యాంగిల్లో కూడా. నేను టీచ్ చేసే టీచింగ్లల్లో ముఖ్యమైన బేసిక్ నాకు నా గురువు చెప్పిండు. నేను దాన్ని ఆచరించి మందికి నేను చాలా సీరియస్గా చెప్తా. ఒక పాయింట్, ఆ పాయింట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు కరెక్ట్గా పట్టుకోండి. చిల్లర జనాలు తెలిసి తెలియకుండా కామెంట్స్ పెడతారు, లైట్ తీసుకోండి, వాళ్ళకి తెలియదు పాపం. నేను సిన్సియర్, ఎందుకంటే ఆచరించినోడు చెప్తే వినాలి, కానీ ఎవడు పడితే వాడు చెప్తే వినకూడదు. ఏదన్నా ఫీల్డ్లో నువ్వు ఎక్స్పర్ట్ అవ్వాలి, ట్రైనర్ అవ్వాలి, ట్రైనర్ అయినోడి మాట వినాలి. రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ కావాలి, రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ మాట వినాలి. బిజినెస్ మ్యాన్ కావాలి, ఆ పర్టిక్యులర్ ఫీల్డ్లో బిజినెస్ మ్యాన్ అయినోని మాట వినాలి. బికాజ్ రెస్టారెంట్ బిజినెస్ వేరు, బట్టల బిజినెస్ వేరు, చాయ్ డబ్బా వేరు, ట్రైనింగ్ బిజినెస్ వేరు, రియల్ ఎస్టేట్ వేరు, ఇన్సూరెన్స్ వేరు. ప్రతిదీ డిఫరెంట్. బేసిక్స్ కొన్ని సేమ్ ఉన్నా కూడా ఇండస్ట్రీ డిఫరెంట్ అవుతుంది, ప్రోడక్ట్ డిఫరెంట్ అవుతుంది, కస్టమర్ డిఫరెంట్ అవుతాడు, వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ డిఫరెంట్ అవుతుంది. సో ఆ పాయింట్లు అర్థం కాకుండా చాలామంది తెలిసి తెలియకుండా బుక్స్ చదివి లేకపోతే ఎక్కడో విని ఏదో మాట్లాడుతుంటారు ఆచరించకుండా మాట్లాడును అని మాట ఎప్పుడూ వినడం నా దృష్టిలో ధర్మం కాదు. ఎందుకంటే నీకు సబ్జెక్ట్ 100% తెలియదు, బేసిక్స్ తెలిసి ఉండొచ్చు, బట్ 100% సబ్జెక్ట్ డెప్త్లో అర్థం అవ్వదు. అందుకని మా గురువు నాకు ఇనీషియల్ నేను ట్రైనింగ్లో బిజినెస్లో జాయిన్ అయినప్పుడు నాకు మా గురువు చాలా పవర్ఫుల్ పాయింట్ చెప్పిండు నాకు. యాక్చువల్గా ఒకటే పాయింట్ ఏంటంటే 4 నుంచి 5 సంవత్సరాలు ఉండురా, 4 నుంచి 5 సంవత్సరాలు నిలబడు, 4 నుంచి 5 సంవత్సరాలు నిలబడు. నేనన్నా 4 to 5 years ఎందుకు సార్? వై నాట్ 3 years, వై నాట్ 6 years అని అన్నప్పుడు ఆయన ఒక అద్భుతమైన కంపారిజన్. మా గురువు చాలా అద్భుతం. యాక్చువల్గా చాలామందికి గురువెవరు అంటారు. ఆయన బెంగళూరు ఉంటాడు, ఐఐటి చేసిన పర్సను, హిందీ పర్సను. నాకు డిఫరెంట్ బిజినెస్లో గురువు, హీఈస్ నాట్ వెరీ ఫేమస్. సో అందుకే ఆయన పేరు ప్రదీప్ సింగ్, ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు ఎవరని. సో ఆయన నాకు హిందీలో చెప్పేటోడు ప్రతి కాన్సెప్ట్ను చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. సో దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పిండు, 4-5 సంవత్సరాలు. నేను అడిగిన ఎందుకు సార్ 4-5 సంవత్సరాలు, వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్? సో ఆయన చెప్పిన మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఈ 4-5 సంవత్సరాలు అనేది చాలామందికి కరెక్ట్గా అర్థం కాదు, నీకు ఇవాళ అర్థం చేపిస్తారా అన్నాడు ఆ రోజు. ఏంది సార్ అంటే, మీకు మళ్ళీ ఆయన ద్వారా నేను మీకు అర్థం చేపిస్తా. ఇంజనీరింగ్ డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? 4 years. డాక్టర్ 5 years ప్లస్ ఎండి 7 years కదా. లా ఎన్ని ఇయర్స్? 3 to 5. మళ్ళీ పీజీ చేయాలి కదా, అన్నిట్లలో పీజీ కావాలి నీకు, అదర్వైజ్ యూ విల్ నాట్ ఎండ్ అప్ విత్ డిగ్రీ. ఇంజనీరింగ్ ఒకటి డిగ్రీతో జాబ్ వస్తాయి, మిగిలిన దేంట్లో రాదు. అన్నీ యూ హ్యావ్ టు కంప్లీట్ పీజీలు ఆల్మోస్ట్. ఎంబీబీఎస్ చేస్తే ఒకప్పుడు అద్భుతం, ఇవాళ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు చాలామంది ఎండీకి వాల్యూ ఎక్కువ ఉంది. ఇవాళ మళ్ళీ ఎంబీబీఎస్కు వాల్యూ లేదనిలే, కానీ ఎండీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సిఏ తీసుకోండి, మళ్ళీ 3 to 5 years. స్టార్టింగ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెక్ చేసుకుంటే 4 to 7 years స్పాన్ ప్రతి చదువు కూడా. ఎందుకు 4 to 7 years, 4 to 6 years, 4 to 5 years అంటే ఆయన నాకేం చెప్పిండు, 4 నుంచి 5 సంవత్సరాల మెంటల్గా మెచ్యూరిటీ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ ఫీల్డ్లా.
అనే పాయింట్ అందరం చదువుకున్నాం, కానీ ఈ 4 to 5 years అనే కాన్సెప్ట్ను పట్టుకోవట్లేదు. తెలిసి తెలియకుండా ఇంకో తప్పు చేస్తున్నాం. మనం అసలు జాబ్లకు ఎక్కానంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు చెప్పిన సూత్రం ఏంది, నాన్న చదువుకోవాలరా నువ్వు, 100% పర్ఫెక్ట్. చదువును మించింది లేనే లేదు ప్రపంచంలో నా దృష్టిలో. అండ్ పెద్దలు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఇంతకుముందు చెప్పారు, దానికి కొంచెం డిఫరెంట్ వర్షన్ చెప్తున్నా. ఏం డిఫరెంట్ వర్షను? ఎవరికన్నా ఫుడ్ పెడితే 1 రోజులో అరిగిపోతుంది, బట్టలు ఇస్తే 6 నెలల నుంచి సంవత్సరంలో ఖరాబ్ అవుతాయి, జ్ఞానం ఇస్తే చచ్చిపోయే వరకు ఉంటుంది. అందుకని ఈ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది వక్తలు వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళకే కాకుండా యూట్యూబ్ నుంచి కొన్ని కోట్ల మందికి ఇంగ్లీష్ వీడియోస్ అయితే, ఒక మేడం, ప్రొఫెసర్ మేడం సునీత మేడం అనుకుంటా, ఆమె వచ్చి చెప్పింది కంటిన్యూస్గా ఇంగ్లీష్ సెషన్స్. ఆ సెషన్స్ అయితే తెలుగు వాళ్ళు కాదు, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఢాకా, డిఫరెంట్ నేపాల్ కంట్రీస్ నుంచి కమెంట్స్ ఉంటాయి, మీరు కరెక్ట్గా చెక్ చేస్తే. హయ్యెస్ట్ వ్యూస్ ఆ పర్టికులర్ వీడియోస్కు మిలియన్స్ ఉన్నాయి. 10 million, 9 million, 6 million, 13 million ఐ థింక్ ఈజ్ ద హయ్యెస్ట్ ఐ హెవ్ సీన్. అంటే అర్థం చేసుకోవాల్సింది తెలుసా, ఈ ప్లాట్ఫామ్ ఎంత పవర్ఫుల్, ఎంతమందికి జ్ఞానం ఇచ్చింది. ఓన్లీ జ్ఞానమే కాదు, ఈ జ్ఞానం వల్ల చాలామందికి ఏమవుతుంది తెలుసా, ఇక్కడ ఇగ్నైట్ అవుతుంది, బల్బు వెలుగుతుంది, లోపల కొంచెం చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ వల్ల మనిషిలో ఆలోచన మారుతుంది. ఆలోచన మారినంత మాత్రాన మనిషి మారడు, సెకండ్ మారాల్సింది ఆచరణ. అందరు తప్పేం చేస్తారు తెలుసా, చాలామందికి ఆలోచన మారదు. ఎందుకంటే చదివి జాబ్ చేయి 100% పర్ఫెక్ట్. చదివి జాబ్కి ఎక్కిన మరుక్షణం చేస్తున్న మొట్టమొదటి తప్పు ఇదే కాన్సెప్ట్ను 100,000 సార్లు చెప్పదలుచుకున్న ఫ్యూచర్లో. చదివి జాబ్కి ఎక్కడం అదృష్టం, గ్రేటు. కానీ గమ్మత్తైన విషయం తెలుసా, జాబ్కి ఎక్కిన మరుక్షణం 18,000 శాలరీ, 20,000 శాలరీ, 30,000 శాలరీ. ఫస్ట్ లెవెల్ ఆఫ్ సక్సెస్ వర్షన్ 1.0 క్రియేట్ అయింది, నో డౌట్. దానికి ఆనందపడాలి, కానీ లైఫ్ అయిపోలే అది పోయి. అందరం తప్పేం చేస్తున్నాం తెలుసా, 22 సంవత్సరాలకు జాబ్ ఎక్కంగానే సూపర్ ఫెంటాస్టిక్ కంగ్రాచులేషన్స్ అంత అయిపోయింది, సెటిల్ అయిపోయినావు. ఎవడు సెటిల్ అయ్యిండు ఆ లైఫ్లో? 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయింది, 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయింది, పెళ్ళయింది, ఇద్దరు వచ్చిర్రు ఇంట్లో. ఇప్పుడు నేను పెళ్ళాం, పైసలు సరిపోవట్లేదు. అబ్బాయి పుట్టిండు, అబ్బాయో అమ్మాయో, 2 పిల్లలు, 4. 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇల్లు గడుస్తలేదు. ఎక్కడ సెటిల్ అయ్యిండు ఎవరు? సెటిల్మెంట్ అంటే ఏందో కూడా తెలుస్తలేదు జనాలకు. నాకు అదే అర్థం కాదు, ఇది గమ్మత్ అనిపిస్తుంది నాకు. 2013లోనే మళ్ళీ రిపీట్ చేస్తా నా స్టోరీ. ఎందుకు తెలుసా, 2013లో ₹1,00,000 సంపాదించినప్పుడే సెటిల్మెంట్ అని అనిపించలేదు నాకు. 50,000 పెండ్లాం పిల్లలతో ఎట్లా సెటిల్ అవుతున్నావు ఈ కాలంలో? ₹300 శాలరీలో మా నాన్న బతికిండు ఫస్ట్ జాబ్ ఎక్కినప్పుడు. ఆయన రిటైర్మెంట్ అప్పుడు 1,50,000 శాలరీ, యాజ్ ఆఫ్ టుడే పెన్షన్ 1,00,000. ఎంత ఖర్చులు పెరిగిపోయినాయి, వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోయింది. జాబ్ ఎక్కంగానే అందరం ఏం చెప్తున్నాం పిల్లలకి, ఇది బంద్ చేయండి పిల్లలకి చెప్పుడు, ఇది చండాలం ఇది. జాబ్ ఎక్కంగానే సెటిల్ అయినవరా, జాబ్ ఎక్కంగానే సెటిల్ అయినవు. జాబ్ ఎక్కిన తర్వాత సెటిల్ కాలే, వాడి ముఖానికి వాడు జస్ట్ స్టార్ట్ అయింది. ఈ పాయింట్ ఎవరికి అర్థమైతలేదు తల్లిదండ్రులకు టిల్ డేటు. నువ్వే సెటిల్ కాలే, నీ ముఖానికి తండ్రి తల్లికి వాళ్ళిద్దరు లైఫే సెటిల్ కాలే, వీడెట్లా సెటిల్ అయిండు అసలు అర్థమైతలేదు ఏమాత్రం. నా తపనను అర్థం చేసుకోండి. తిన్నదరగా తిడతలేం మేము, కంటెంట్ అర్థమైతలేదని తిడుతున్నా నేను. మాకేం పిచ్చి కాదు మిమ్మల్ని తిట్టడానికి. మాకు ఏం తెలుసా, అక్కడ తప్పుంది సొసైటీలో, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. చాలామంది వీడియోలు విన్న తర్వాత ఏమంటారు తెలుసా, నిన్న ఒక పెద్ద ఆయన కలిసిండు, 65 years ఏజ్ సెషన్ విన్న తర్వాత ఏమన్నాడు, మొట్టమొదటిసారి వచ్చి, సార్ 30 సంవత్సరాల దగ్గర నీ సెషన్ వినుంటే బాగుపడేటోని అని చెప్పిండు ఆయన. ఆయనకు నేను ఏజ్ వెనకకు తెచ్చియలేను, కానీ మీ పిల్లలకైతే ఈ కంటెంట్ చెప్పొచ్చు కదా, నువ్వు అర్థం చేసుకోవచ్చు కదా కంటెంట్ను. ఓడోడు అంటాడు, ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడతాడు, ఆవేదన మాట్లాడుతుంది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా నీకు? నేను నీ లైఫ్ మీద ఆవేదన పడుతున్నా అనేది కూడా అర్థమవుతలేదా నీకు? జనాలకు తెలియదు పాపం గమ్మత్తు. అరే నేను సెటిల్ అయినా బై, నేను లైఫ్లో సెటిల్ అయినా ఇవాళ నేను. ఎందుకు తెలుసా, ఒక్క సెషన్ చేస్తే నెల శాలరీ పైసలు వస్తాయి నాకు, హ్యాపీగా సెటిల్ అయినా నేను. ఏం జోకులు చేస్తురా మీరు? 4 సెషన్లు చేసుకుంటే ఇల్లు గడుస్తుంది నాకు. అయినా ఏం తపన తెలుసా, నన్నొకడు మార్చిండు, నేను 1,000 లక్షల మందిని మార్చే చచ్చిపోతా, అంతే. దట్స్ ఆల్.
యజ్ఞం మొదలుపెట్టిన ఇప్పటి నుంచి గుర్తుంచుకోండి, నేను సెటిల్ అయినా, నేను 100% సెటిల్ అయినా, నా లైఫ్ బాగుంది, ఈ ఇయర్లో ఒక అద్భుతమైన ఫ్లాటు ఇంకా ఫెంటాస్టిక్ లగ్జరీ కారు కొంటా, నా లైఫ్లో సెటిల్మెంట్ అక్కడికి అయిపోయింది. ఎందుకంటే నేను పని చేయకుంటే కూడా నా ఇల్లు గడిచే మెథడాలజీస్ నా దగ్గర ఉన్నాయి. నేను గ్రేట్గా సంపాదించలేదు, కానీ డీసెంట్గా నా ఇల్లు గడిచే పైసలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకున్నాయి తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నేను కూడా సెటిల్ అయినా అని అనుకున్నా, కానీ 7-8 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత ఏమర్థమైందో తెలుసా? భార్య, ఒక పిల్లగాడు, ఇల్లు, కారు, ఖర్చులు, ఈఎంఐ, అసలు ఇల్లు ఇంకా కొనలేదు భయ్. అప్పటికి ఇల్లు కొనలేదు, జనాలు సెటిల్ అయినామంటున్నారు. ఇల్లు కొనుక్కోవాలి, చిన్నదో పెద్దదో కారు కొనుక్కోవాలి, పిల్లలను చదివిపించుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, రిటైర్మెంట్ ఫండ్ కావాలి, ఎమర్జెన్సీ ఫండ్ కావాలి, హాస్పిటల్లో పడితే అప్పుడు మాట్లాడు సెటిల్ అయినా. సెటిల్మెంట్ అంటే మీనింగ్ తెలియదు ఒక్కనికి. నేను బెట్టు కడుతున్న సెటిల్మెంట్ అంటే కరెక్ట్ మీనింగ్ తెలుసుకోండి. ఎస్, జాబ్ మొట్టమొదటి సక్సెస్. సెటిల్ గాడెవ్వడు స్టార్ట్ అవుతుంది జర్నీ. 22 ఏళ్ళల్లో లైఫ్ స్టార్ట్ అయింది బై, ఎండ్ కాలే. మనం ఏమంటున్నాం తెలుసా? అయిపోయా సూపరిగా అనగానే వాడేమనుకుంటుండు, నాదంతా అయిపోయిందని. మరుక్షణం పొగరు పెరుగుతుంది అందరికీ. 22 ఏళ్ళకి ఏమైపోయింది బ్రో? 45కి ఇప్పటికి ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నా నేను. 22 ఏళ్ళకి ఏమైంది? 10 లక్షల శాలరీ, ఇయర్ ప్యాకేజ్ 10 లక్షల శాలరీ వదిలేసి వచ్చినాం. ఎందుకు తెలుసా? అప్పటికి సెటిల్ కాలే అని బిజినెస్లకు దిగినప్పుడు గురువు చెప్పిన అద్భుతమైన పాయింట్ ఏంది? 4 to 5 years పట్టుకొని ఉండరా. ఇది నేను చాలాసార్లు చెప్పిన, ఇంపాక్ట్లో కూడా చాలాసార్లు చెప్తే జనాలు ఏమనుకుంటారు, 4 to 5 years ఎందుకు పడుతుంది అంటాడు. 18 సంవత్సరాలు చదువుకొని 18,000 శాలరీ తెచ్చుకున్నప్పుడు నువ్వు తోపు అనుకున్నావు. 4 నుంచి 5 సంవత్సరాలు మళ్ళొక్కసారి కష్టపడమంటే లాంగ్ టర్మ్ అంటున్నావు. ఏమన్నా ఆలోచన ఉందా? బ్రెయిన్ ఉందా నీకు అసలు? 18 సంవత్సరాలు షార్ట్ టర్మా? 18 సంవత్సరాలు లాంగ్ టర్మ్. చదువుకున్నాం, ఏమొచ్చింది? 25,000 శాలరీ పర్ మంత్. 25,000 తర్వాత 50, తర్వాత 60 అట్లా పెరిగినాం. గమ్మతేంది? శాలరీ పెరుగుతుంది, ఇంట్లో మెంబర్స్ పెరుగుతున్నారు, భార్య, 2 పిల్లలు. ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత కాస్ట్లీ. ప్రతి సంవత్సరంలో ఏప్రిల్ వచ్చిందంటే తల్లిదండ్రులకు గడగడ ఫీజులు ఎట్లా కట్టాలి. ఎక్కడ సెటిల్ అయినావు నువ్వు? సెటిల్మెంట్ అంటే వర్డ్ తెలుసా మనకు అసలు? మిడిల్ క్లాస్ వాళ్ళకు దేర్ ఈజ్ నో సెటిల్మెంట్ టిల్ డెత్. ఆర్ ఉంది సెటిల్మెంట్. ఏం సెటిల్మెంటు? నేను కోట్లు సంపాదించమంటలేను, 100 కోట్లు చేయి, 1000 కోట్లు, అది నీ ఇష్టం భయ్, అది నాది, నాకు అవసరం లేదు. నీ ఇల్లు సరిపడా, ఇంటికి సరిపడా మనీ, పిల్లల చదువుకు సరిపడా మనీ, హాస్పిటల్లో పడితే అయ్యే ఖర్చులు, చస్తే దహన కాండాలకు అయ్యే ఖర్చులు, అండ్ పెన్షను అండ్ ప్యాసివ్ ఇన్కమ్ రెగ్యులర్ నా ఇల్లు గడుస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. మళ్ళీ కరోనా వచ్చినా రాకూడదు, మళ్ళీ అట్లాంటి విపత్తు వచ్చినా నా ఇల్లు గడుస్తుంది అని అంటే నువ్వు సెటిల్ అయినవు. సెటిల్మెంట్ 25 years ఓడు సెటిల్ అయినా అని పొగరుగా రెచ్చిపోతుండు నా ముందర. ఏం సెటిల్ అయినావు నువ్వు? ఎట్లా సెటిల్మెంట్ అంటే ఏంది మీనింగ్? మళ్ళీ చెప్తున్నా నేను, జాబ్ అనేది మొట్టమొదటి సక్సెస్. సెటిల్ కాలే. అండ్ నౌ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ సెటిల్మెంట్. ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు నాకు అవసరం లేదు, నువ్వు రాసుకో పేపర్లో. ఎన్ని లక్షలు కావాలి, ఎన్ని కోట్లు కావాలి, ఎంత మనీ సంపాదించాలి, మనీ ఎంత రావాలి. నాకు సార్ను చూస్తే బలకథ నాకు అనిపిస్తుంది, విశ్వనాథన్ సార్ను. ఎందుకు తెలుసా? 85 years ఏజ్లో వచ్చి ఇంకా జనాలు బాగుపడాలని సెషన్ ఇస్తుండ. ఏం అవసరమా? ఇంట్లో కూర్చొని హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏం తెలుసా ఆయనకు? నా వల్ల ఈ హాల్లో 100 మంది మారినా చాలు, వీడియో వల్ల 1,00,000 మంది మారినా, 1000 మంది, 2 మారినా చాలనే తపన. 85 years ఏజ్, ఎంత ఖతర్నాక్, ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎట్లా అసలు చెప్తున్నా కదా, నేను అసలు చూస్తే ఫస్ట్లో ఏజ్ 65, 70 ఏదో డౌట్ పడతా ఉండే. పక్క పర్సన్ చెప్పిండు 85 అన్న సార్ది. 85లో నేను మెట్లెక్కి స్టేజ్ ఎక్కుతానో లేదు, కానీ కాకపోతే సార్ను చూసినాక నేను కూడా ఎక్కుతా మెట్లు 90 దాకా, నో డౌట్. ఇవారిగా ఎందుకు సార్ అని అడిగిన ఇంతకుముందు స్టేజ్ వెనకాల మాట్లాడుతున్నప్పుడు, సార్ ఇంత ప్యాషన్ ఏంది, ఇంతేందంటే ఆయన చెప్పిన ఆన్సర్ తెలుసా? నాకు నచ్చిన పని చేస్తున్నా కాబట్టి ఆరోగ్యం బాగుంది నాకు అని చెప్పిండు. ప్యాషన్ ఉన్న ఫీల్డ్లో వర్క్ చేస్తే మనిషి ఖతర్నాక్ ఉంటాడు. ఆయన ఇట్లా మాట్లాడతాడు. మీనింగ్ ఏం తెలుసా? ఇది మాకు ప్యాషన్, పిచ్చి,
జనాలను బాగు చేయాలనే పిచ్చి. ఎందుకురా నీకు ఆ పిచ్చి అని చాలామంది అంటారు. ఎందుకు తెలుసా? నన్నొకడు బాగు చేసిండు, నేను వందలు వేలు లక్షల మందిని బాగు చేసి చచ్చిపోయిన తర్వాత 24 hours ఆత్మ ఇక్కడనే తిరుగుతుందని జనాలు అంటారు. నాకు తెలియదు, ఎందుకంటే నేను చావలే. కానీ ఒకవేళ అదే మాట కనుక నిజమైతే చనిపోయిన తర్వాత ఇప్పట్లా చావా, కానీ చనిపోయిన తర్వాత ఆ 24 hours పైనుంచి చూస్తున్నప్పుడు మనకు సంబంధం లేని 1000 మంది అక్కడ కూర్చొని శవం దగ్గర ఏడుస్తున్నప్పుడు తృప్తిగా ఆత్మ రిటర్న్ వెళ్ళిపోతుంది. దానికి వర్క్ చేయాలి. తెలిసినోడే ఏడుస్తలేడు. ఇవాళ నువ్వు చేస్తే నువ్వు పోతే తెలిసినోడే ఏడుస్తలేడు. ఏం క్రియేట్ చేసినావు భూమి మీదకి వచ్చిపోయేటప్పటి లోపల? ఏం క్రియేషన్ జరిగింది? ఎవరికి హెల్ప్ చేసినావు? ఎవరికి హెల్ప్ చేద్దామని ఉంది? ఇవన్నీ సెకండ్ థాట్స్. ఏం తెలుసా? మందికి హెల్ప్ చేయాలంటే ముందు మనకు ప్రాపర్గా లైఫ్ పర్ఫెక్ట్ ఉంటే వేరొళ్ళకి హెల్ప్ చేయాలనే ఆలోచన అప్పుడు ఉట్టుకొస్తుంది. అప్పటిదాకా ఉట్టుకరాదు. నా ఇల్లు గడుస్తలేదు, వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తా? నేను అప్పులల్లో ఉన్నా, వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తా? జనాలందరిది అదే ప్రాబ్లం. నా ఇల్లు గడుస్తలేదు, ఫీజులు కరెక్ట్ లేవు, అండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎన్నడూ ఇష్యూ వచ్చినా మనీ సరిపోతలేదు, నువ్వు వేరొనికి ఎట్లా హెల్ప్ చేస్తావు? అందుకని క్లారిటీ తెచ్చుకోవాల్సింది. జాబ్ ఎక్కిన మరుక్షణం ఇప్పటి నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కంగ్రాచులేషన్స్, వర్షన్ 1.0లోకి ఎక్కినవు. నీది వర్షన్ 1.0. ఐఫోన్ ఎన్నో వర్షన్ రిలీజ్ అయింది? 17 Pro Max. ఓడు అంటాడు 17 రిలీజ్ అయింది ఐఫోన్ 17 రిలీజ్ అయితే ఆనందపడుతున్నాడు. నీదెన్నో వర్షన్? ఇంకా 1.0లోనే పాడైను. అద్దంలో చూసుకొని అడుక్కున్నావు నీదెన్నో వర్షనే మారతలేదు జీవితకాలము. ఆలోచననే లేదు ఎవరికి. ఐఫోన్ వర్షన్ మారితే ఆనందపడుతున్నావు, నీ వర్షన్ మారకపోతే ఆలోచననే లేదు. ఎందుకు తెలుసా? అసలు సెషన్స్ వినడానికి అలవాటు లేదు. రెండోది ఏంది? జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి అసలు కంటెంట్ నేర్చుకోవాలని క్లారిటీ లేదు, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలని తెలియదు. ఇవాళ ఏఐ వచ్చి జాబులు పోతాయన్న తర్వాత భయపడుతున్నారు. ఇంతకాలం ఏం బీకినావు? లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఏం బడగొట్టినావు? 10 సంవత్సరాల నుంచి ఏం బీకినావు? ఎందుకేం లేదు, గాలికి తిరుగుడు, ఒర్రుడు, పోవుడు. దీనివల్ల ఏమైంది? ఎంత టైం వేస్ట్ అవుతుంది? ఎంజాయ్ చేయొద్దనిలే అని. ఎంజాయ్మెంటే లైఫ్ కాకూడదు. ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వద్దనిలే. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎంటర్టైన్మెంటే లైఫ్ కాకూడదు అని జనాలకు తెలుస్తలేదు, యువతకు అస్సలే తెలుస్తలేదు. మహాచండాలం. ఇప్పుడు మనందరి ప్రాబ్లం ఏంది తెలుసా? మనం కాదు, నెక్స్ట్ వచ్చే జనరేషన్ను ఎవడు బాగు చేస్తాడు అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళను బాగు చేయగలుగుతామా చేయలేమా అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ యాక్చువల్గా. అందుకేం తెలుసా? మనందరం ఒక యజ్ఞంలాగా కరెక్ట్ కంటెంట్ అర్థం చేసుకొని ఎవరి చేతనైనంత వాళ్ళు జనాలను మార్చుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనం యాక్చువల్గా మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యి వేరేళ్ళని ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జాబ్ ఎక్కిన మరుక్షణం నీది వర్షన్ 1.0. సెటిల్ కాలే. సెటిల్ ఎప్పుడు? మినిమం సెటిల్మెంట్ ఏంది తెలుసా? ఒక మినిమం ఇల్లు కావాలి మనందరికీ. నీడ్, అవసరం. డ్రీమ్ కాదు, ఇల్లు అవసరం. అండ్ ఒక కారు కావాలి యాజ్ ఆఫ్ టుడే, అవసరం. నువ్వు అనొచ్చు సార్ కారు లేకుండా నడవదా సార్? నీ వైఫ్ నీ పిల్లలు కారు అవసరం లేదంటే ఓకే, నువ్వు ఓకే అంటే ఇంట్లో తోలు తీస్తారు నీకు. వాళ్ళని అడుగు నోరు మూసుకొని, మీకు కారు లేకుండా బండి నడుస్తుందా? నీ పెళ్ళాము పిల్లలు ఓకే అంటే అప్పుడు నువ్వు వచ్చి చెప్పు మాకు బండి ఓకే అని. ఎక్కువ వర్రకు నా ముందరకు వచ్చి ఉత్తగా క్లారిటీ తెచ్చుకొని మాట్లాడు నాతోని. కారు లేదా బండి అవసరం, ఇల్లు అవసరం, బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం 10-15 లక్షలు అవసరం, అండ్ పిల్లల చదువుకు కావలసిన ఫండ్ అవసరం, సడన్గా హాస్పిటల్లో పడితే ఎమర్జెన్సీ ఫండ్ అవసరం. ఇంకొకటి, ఇవాళ మన అన్ని ప్రైవేట్ జీవితాలు ఏ వస్తే జాబ్ పోతుందో ఇన్ కేస్ జాబ్ పోతే కంటింజెన్సీ ఫండ్ ఫర్ 1 year 2 years అవసరం. ఇవన్నీ ఉండి పెన్షన్ ఎట్లా క్రియేట్ చేసుకున్నామో తెలిస్తే, అండ్ మినిమం టు మినిమం మనం పని చేసినా చేయకున్నా 25,000 నుంచి 50,000 ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే వ్యవస్థ ఉంటే నువ్వు నాకు చెప్పు, నేను సెటిల్ అయినా. అప్పటిదాకా చెప్పక నోరు మూసుకో.
ఏం తెలియదు పీకదు, ఉత్తగానే సెటిల్ 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 అని మాట్లాడుతురు. పిల్లలకు కూడా అట్లనే అబద్ధాలు చెప్తుర్రు అంతా. ఇప్పటికీ సెటిలే కాలే ఎవడు. 60లో సెటిల్ అయితే లేడు, 22నికి చెప్తురు నువ్వు సెటిల్ అయినవరా గ్రేట్ రా అంటుండు. వాడు ఆగమవుతుండు. వాడు 60కి ఎవరు సెటిల్ అవుతురు బ్రో? ఇవాళనైతే పెన్షన్ లేదు చాలామందికి, ఏం సెటిల్మెంటు, ఎట్లా సెటిల్ అవుతావు? అందుకని రిక్వెస్ట్, సెకండ్ ఏం చేయాలి తెలుసా? మరి దీన్ని ఈ ప్రాబ్లంని ఎట్లా తప్పించుకోవాలి? ఇప్పటి నుంచి కొత్తగా ఈ తరానికి చెప్తున్నా నేను, పాత తరాలకు కాదు. పాత తరాలకు ఖర్చులు ఎక్కువ లేవు, పాత తరాలకు హాస్పిటల్ ఖర్చులు లేవు, ఎడ్యుకేషన్ ఖర్చులు లేవు. నలుగురం పిల్లలము మా నాన్న శాలరీతో బతికినాం. లెక్చరర్, మా ఇంట్లో ప్రాబ్లం లేకుండా పెరిగినాం. ఎవ్వరం కూడా ఫుడ్కు ప్రాబ్లం లేదు, బట్టకు ప్రాబ్లం లేదు, పైసలకు ప్రాబ్లం లేదు. నా జీవితంలో నేను మా నాన్న అప్పు చేయంగా చూడలే. టిల్ డేట్ మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మీకు టిల్ డేట్ అప్పు చేయంగా నేను చూడలే. ఇప్పటికీ నలుగురం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినాం. తర్వాత మేము ఇంట్లో అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తర్వాత కూడా ఎవరికి పైసలు కావన్న అందరు అడిగేది మా నాన్ననే. జేబుల నుంచి కట్ట తీస్తాడు, ఇట్లా ఇస్తాడు. ఇప్పటికీ కూడా ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సూపర్. అది ఫైనాన్స్. ఆయన నా దృష్టిలో సెటిల్డ్, ఆయన నా దృష్టిలో సెటిల్డ్ లాంగ్ బ్యాక్. ఎందుకు తెలుసా? మనీ, పవర్ఫుల్ మేనేజ్మెంట్, గ్రేట్ శాలరీ కాదు కానీ సూపర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఏనాడు మనీకి టెన్షన్ లేదు. ఇప్పటికేం చెప్తాడు తెలుసా నాకు? నేను ఇంత సంపాదిస్తా, మా తమ్ముడు సంపాదిస్తాడు, ఆయనకి ఇష్యూ లేదు. నాన్న ఎందుకు నాన్న ఇంకా అంత సేవింగ్ అది చేస్తుంటావు అంటే ఏమంటాడు తెలుసా? ఏ రోజు పైసలు అవసరం పడ్డా వేరోన్ని అడగకుండా బతకాలరా నేను, అందుకని నా దగ్గర పైసలు ఉండాలని చెప్తాడు ఇప్పటికీ కూడా. అట్ ద ఏజ్ ఆఫ్ 69 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పవర్ఫుల్ మా నాన్నది. నాకు ప్రాబ్లం లేదు ఆయనతోనే. అండ్ చిన్నప్పటి నుంచి ఇంకోటి మళ్ళీ చెప్తున్నా నేను, ఈ సెటిల్మెంట్ అనేది 22 ఏళ్ళకు అవ్వదు కాబట్టి 22 ఏళ్ళకు జాబు రావాలే, వచ్చింది సూపర్. అక్కడి నుంచి ఏం చేయాలి తెలుసా? ఒక సూత్రం పిల్లలకు చెప్పండి, మీరు పట్టుకోండి. కంటిన్యూస్ లెర్నింగ్లో ఉండాలి మనిషి ఇప్పటి నుంచిగా. ఎవ్రీడే లెర్నింగ్, ఎవ్రీడే చేత కాదు, కనీసం ఏదో లెర్నింగ్లను అయితే ఉండాలి. రెగ్యులర్ బుక్ రీడింగ్ హ్యాబిటే లేదు ఎవరికి. నాకు కూడా లేకుండే 32 సంవత్సరాల దాకా. ఎందుకు? నాకెవడు చెప్పలే. కొడుక జాబ్ ఎక్కిన తర్వాత బుక్ చదవాలి అని చిన్నప్పటి నుంచి వంశంలో అందరు చెప్పి ఉంటే ఆబ్వియస్లీ బుక్ రీడింగ్ ఇంట్లో హ్యాబిట్ అయ్యేది. చెప్తే సరిపోదు, అందరు చదువుకుంటే కొడుకును కూర్చోబెట్టి వానికో బుక్ ఇస్తే అలవాటు అవుతుంది తప్ప బుక్ రీడింగ్ ఎవరికి అలవాటు లేదు. మంచి వీడియో చూసే అలవాటు ఎవరికి లేదు. అండ్ ఈ మధ్య కాలంలో అవి మంచి వీడియోలు చూసే అలవాటు చాలామందికి పెరిగింది. దానివల్ల ఇగో ఇంపాక్ట్లో ఇంతమంది చూసి ఆనందపడుతున్నా నేను. కానీ మా ఘోరమేం తెలుసా? మీరు ఇంతమంది ఎప్పటి నుంచో ఇంపాక్ట్లు చూసిర్రు. 32 ఏళ్ళ వయస్సు దాకా నాకు ఇంపాక్ట్ తెలియదు. నాకు 32 ఏళ్ళ వయస్సు దాకా స్టార్ట్ అయింది ఎప్పుడు? నా 11th క్లాస్లో ఇంపాక్ట్ స్టార్ట్ అయితే 32 ఇయర్స్ వరకు జాబ్ ఎక్కి 10 ఏళ్ళ దాకా నాకు ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ తెలియదు. ఎంత ఘోరం నేను. సొసైటీ అందరు ఇట్లనే ఉన్నారు భయ్. కొందరు అంటారు సార్ ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ తెలుసానోనికి పరిచయం చేస్తాడు, అవతల ఇట్లా చూస్తాడు, వీడేం ఫేమస్. ఇప్పుడు జోకేం తెలుసా? నేను ఫేమసా కాదా ఏంది లొల్లి? అసలు ప్రాబ్లం ఏంది తెలుసా? వాడు సీరియళ్ళు, సినిమాలు, క్రికెట్ చూస్తుండు, అందులో నేను రాను. నువ్వు సెషన్ వింటే వస్తా, ఏడో ఇంట్లో వండుకుంటే ఏడ నీ ఇంటికి వచ్చి చెద్దరు లేపేదా? అట్లాంటోనికి వీళ్ళు పరిచయం చేస్తారు చూడు. నాకు అందుకే చేయకు భయ్, ఎవరికి పడితే వాడిని నాకు పరిచయం చేయక అనిపిస్తుంది నాకు. వీడేమట్లేదు సార్ ఖతర్నాక్ వాడంటూ వాటిలో చూస్తున్నాడు. అందులో ఇంకోటి చెప్తాడు టాప్ 3 స్టేట్ల వాడంటాడు. నేను చూడలే విని. ఇప్పుడు నీ ఇంటికి వచ్చి నీ పెండ్లాంకు నీకు ముఖం చూపించేదే? 100 ఫీల్డ్లు ఉంటాయి, 1000 లక్షల మంది ఫేమస్ వాళ్ళు ఉంటారు. అందరు మనకు తెలియదు. అందరినీ తెలుసుకుంటే చచ్చిపోతాము. నీకు కావాల్సిన వాళ్ళని తెలుసుకోవాలి నువ్వు, అంతే. అని మళ్ళీ చెప్తున్నా, మోటివేషనల్ స్పీకర్స్ అనేది ఫీల్డ్ ఏదైతే ఉందో, అసలు 32 ఇయర్స్ వరకు మోటివేషనల్ స్పీకర్ ఒకడు ఉంటాడని నాకు తెలియదు. తెలిసిన తర్వాత పరేషాన్ అయిపోయినా నేను. అరే ఎంత పెద్ద ఫీల్డు, ఏం కథా కార్ఖానా, ఏం హైలైటు. మీకు 2-3 నంబర్లు చెప్తా, ఎంటైర్ వరల్డ్ షాక్ అవుతుంది. ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ షాక్ అవుతుంది ఈ వీడియో విన్నోళ్ళు. నేషనల్ ట్రైనింగ్ అంటే ఇండియాలో టాప్ మోస్ట్ ట్రైనర్ సెషన్కు తీసుకునే మనీ 50 లక్షలు. ఒక సెషన్కు ఛార్జ్ చేసే మనీ 50 లక్షలు. ఇండియాలో ఇంటర్నేషనల్ ట్రైనర్స్ తీసుకునే మనీ 1 కోటి రూపాయలు. టాప్ మోస్ట్ స్పీకర్లు ఒక 1.5 అవర్ ఎంట్రీకి 1 crore తీసుకుంటారు కొందరు.
అంత పెద్ద ఫీల్డ్ పోయి ఇది మనం అసలు ఇది ఉన్నదనే తెలియదు మనకు. ఘోరం. అంటే ఏం తెలుసా, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాము? ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఇవ్వద్దనిలే, మొత్తం ఎంటర్టైన్మెంట్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నా. సో అందుకని సెకండ్ ఏం చేయండి, పిల్లలు ఎవరు విన్నా వీడియో, యూత్ ఎవరు విన్నా వీడియో, అండ్ మీరెవరు విన్నా పిల్లలకు చెప్పాల్సింది, జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి నువ్వేం చేయాలి, 1.0 అయిపోయింది, 2.0 కోసం కష్టపడాలి. ఇప్పుడు ఎట్లా సార్ అంటే, నెక్స్ట్ పార్ట్ టైంలో ఏం చేయాలి, నేను పైసలు ఎట్లా సంపాదించాలని 30-40 దగ్గర ఆలోచన వస్తే ఏం కాదు. ఎందుకంటే ఆ తర్వాత మనకు టెన్షన్ ఏం స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి, ఏజ్ లేదు. రైట్ ఏజ్ ఏది అని నువ్వు నన్ను అడిగితే, రైట్ ఏజ్ అనేది లేదు ప్రపంచంలో. 65 ఏజ్ దగ్గర KFC ఫౌండర్ కల్నల్ శాండర్స్ KFC ఫౌండ్ చేసి ఇంత ఖతర్నాక్ చేసిండు. రైట్ ఏజ్ లేనే లేదు, యూ స్టార్ట్ ఎనీ టైం. కాకపోతే జోక్ ఏం తెలుసా, ఏమన్నా చేయాలి ఏమన్నా చేయాలి అంటుంటారు కదా జనాలు. విన్నారా చాలామంది? మీరు విన్నారా? అందరూ ఎట్లా అంటారు తెలుసా, ఏమన్నా చేయాలి రైటు, ఏదో ఒకటి చేసి పాడుగా. ఏం చేయకుండా 10 సంవత్సరాల నుంచి చెప్తాడు ఏమన్నా చేయాలి. ఏం చేస్తావు అనే క్లారిటీ లేదు. అందుకేం తెలుసా, ఏమన్నా చేయాలనేది మంచి ఆలోచన. అది ఎందుకు వర్షన్ 2.0కి వెళ్దామని ఆలోచన. జోకేంది, లక్షల మంది కోట్ల మంది అక్కడే ఆగిపోయారు. ఏం చేయాలి అర్థమైతలేదు, ఎట్లా ముందుకెళ్ళాలి అర్థమైతలేదు, ఎందులకు దిగాలి తెలుస్తలేదు, ఏది స్టార్ట్ చేయాలి క్లారిటీ వస్తలేదు. చిన్నది చేద్దామంటే నామోషి, పెద్దది చేద్దామంటే పైసలు లేవు. చూడిరి ఘోరం. మనకేం తెలుసా, ఏదైనా ఛాయ్ డబ్బా పెట్టాలి, గట్లెట్ట ఛాయ్ డబ్బా పెడతాం చెప్పుని? ఏం వంశం మనది, గట్ట ఛాయ్ డబ్బాలో కూర్చుంటావా? మీరు ఆలోచించుండి. ఒక ఇంజనీరింగ్ చదివినోడు, MCA చేసినోడు, లేకపోతే MBBS చదివినోడు ఛాయ్ డబ్బా పెడతాడా? పెట్టాడు. 5 స్టార్ హోటల్ కావాలి, ఎవడు ఇస్తాడు నీకు? 5 స్టార్ హోటల్ ఇస్తే కూర్చుంటాడు వీడు, ఎవడు ఇస్తాడు నీకు? రామ్రాజ్ కాటన్ ఆయన సైకిల్ మీద బట్టలు అమ్మిండు, పుల్లారెడ్డి సైకిల్ మీద స్వీట్స్ అమ్మిండు. ప్రతి బిజినెస్ మ్యాన్ స్టార్ట్స్ ఫ్రమ్ జీరో అండ్ బికమ్స్ ఎ హీరో. మన ప్రాబ్లం ఏంది, వీ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో, బట్ వీ రియలీ వాంట్ టు బికమ్ ఎ హీరో. ఎట్లా వర్కౌట్ అవుతుంది అట్లా? ఏమన్నా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలనే క్లారిటీ ఎవరికి ఉండదు. అందుకు నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా, ఏం చేయాలో మీకు ఒక చిన్న సూత్రం చెప్తా, అందరు రెడీగా ఉంటే. ఎస్సా నోనా, రెడీ ఉన్నారా లేదా? గట్టిగా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ పాయింట్ క్లారిటీ ఏం తెచ్చుకోవాలి, మన లైఫ్లో జాబ్ ఉంటుంది, సెకండ్ ఫ్యామిలీ ఉంటుంది. మిగిలిన టైం ఏం చేస్తాము, టైం పాస్ చేస్తుంటాం ఆర్ టైం వేస్ట్ చేస్తుంటాం. కరెక్టా తప్ప? టైం పాస్, టైం వేస్ట్ యాక్టివిటీస్ చెప్పుండి ఏమేంటి? మొట్టమొదటిది రీల్స్ అంటే అరే రే 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 ఏం పిచ్చి బై రీల్స్. ఒక రంభ ఊర్వశి కన్న ఖతర్నాక్ ఈ రీల్స్. ఘోరం ఈ రీల్స్. అడిక్షన్ అసలు కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్. అది నా దృష్టిలో అంత ఖతర్నాక్ అయిపోయింది. రీల్స్, కంటిన్యూస్ సినిమాస్, నెలకో సినిమా ఈజ్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎందుకు? ఇండస్ట్రీ నడవాలి నాకు. ఎందుకు? లక్షల మంది బతుకుతున్నారు ఇండస్ట్రీ మీద. టోటల్ సినిమాలు చూడొద్దు, రాంగ్. ఎంటర్టైన్మెంట్ ఈజ్ పార్ట్. అని ఎంటర్టైన్మెంట్ లైఫ్ కాదు. నెలకో సినిమా ఓకే, రోజుకొక సినిమా ఓటీటీలో ఈజ్ నాట్ ఓకే. క్రికెట్ అప్పుడప్పుడు మెయిన్ మ్యాచెస్, ఇండియా ఆడుతున్న మ్యాచెస్ ఓకే. శ్రీలంక జింబాబ్వే మ్యాచ్ ఇవ్వడం చూస్తాడా? అసలు నువ్వు మనిషివేనా? శ్రీలంక జింబాబ్వే మ్యాచ్ చూసినావు, నీవి ఏం పడగొడతావు బయట. ఇంకా దారుణం తెలుసా, టెస్ట్ మ్యాచ్ 5 రోజులు చూస్తాడు. నువ్వు క్రికెటర్ అయితా అంటే టెస్ట్ మ్యాచ్ చూడు, బ్యాటే పట్టుకోరాదు నీకు. మళ్ళీ ఇంకేం చెప్తాడు, బ్యాట్ పట్టరా అనోడు 20 ఏళ్ళు అయింది క్రికెట్ ఆడనోడు ఏం చెప్తాడు తెలుసా, సచిన్ టెండూల్కర్ స్ట్రైట్ కొట్టిండు చూడరా, కొంచెం యాంగిల్ ఇట్లా కొట్టాల్సి ఉండే. సచిన్ ఎందుకు, నువ్వే పోయి కొట్టవచ్చు కదా. బ్యాట్ పట్టుకునే ముఖం కాదు మనది. అసలు ఫీల్డ్లో ఆడి మనకు అలవాటే లేదు ఫీల్డ్లో పోయి ఆట. హెల్త్ ఖతర్నాక్గా ఉండాలంటే ఆటలు ఆడాలి. మనం ఆటలు చూస్తున్నాం.
అది కూడా మళ్ళీ చెప్తున్నా, కొన్ని మ్యాచ్లు ఇప్పుడు ఏమైంది తెలుసా, జాబ్కి టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఫ్యామిలీకి టైం ఇన్వెస్ట్ చేయాలి, ఈ 2 ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి. మిగిలిన ప్లేసు వేస్ట్ పాస్ టైం ఉంటుందా? ప్రపంచంలో రిచ్ ఎవడైండు అంటే పాయింట్ పట్టుకోండి ఇక్కడ, రిచ్ ఎవడు అయిందంటే ఫ్యామిలీకి టైం మ్యాండేట్ ఇస్తాడు, జాబ్కి టైం మ్యాండేట్ ఇస్తాడు. మిగిలిన 7-8 గంటలు ప్రపంచంలో ఈ పర్సన్ ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడు అన్నోడు రిచ్ అవుతాడు. యాక్చువల్గా అక్కడి నుంచి స్లోగా స్టార్ట్ అవుతుంది. సడన్గా రిచ్ అవుతామా కాము. టైం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి, టైం పాసు వేస్ట్ తగ్గించాలి. ఫస్ట్ ఎట్లా తగ్గించాలి సార్ వేస్ట్ పాసు వేస్ట్ తగ్గించాలి. మరి ఇన్వెస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? ఇగో ఇంతకుముందు చెప్పారు చూడండి, జేసీఐ లాంటి దాంట్లో జాయిన్ కావాలి. పోయి ఉత్తగానే క్లబ్లో తిరుగుతుంటావు నువ్వు, అంతే. స్కిల్స్ నేర్చుకున్నావు, మంచోళ్ళతో తిరుగుతున్నావు, సమ్ సెషన్స్ అటెండ్ అవుతున్నావు, ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు, సడన్గా వచ్చి పెద్ద ఆయనను కలిసినావు. ఇవాళ చూడండి, ఇవాళ లైన్స్లో మనం సార్ను కలిస్తే ఎవరైతే హెడ్ ఉన్నాడో ఆయన 6 రూపీస్ నుంచి ఎన్ని కోట్లు సంపాదించినా అని చెప్తున్నాడు ఆయన. ఇట్లాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీని ఇక్కడ కలుస్తాం. నేను చెప్పిన ఇప్పుడు విశ్వనాథం సార్ను కలుస్తాం, ఇక్కడ గంపా సార్ కలుస్తాడు, సుధీర్ సాండ్రా వస్తాడు, నెక్స్ట్ వేణు కళ్యాణ్ వస్తాడు. ఈ పర్సనాలిటీలు ఎట్లా క్రియేట్ అయినాయి అనే స్టోరీ ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతారు. ఇది టైం ఇన్వెస్ట్మెంట్. ఇది నాకు కనుక టైం ఇన్వెస్ట్మెంట్ నా చిన్నప్పుడు కరెక్ట్గా రైట్గా కనుక ఎవరన్నా నేర్పి ఉంటే ఏం టైం వేస్ట్ అయిందో తెలుసా నా జీవితంలో. 10 సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేసిన, వేస్ట్ కాలే, ఇన్వెస్ట్ చేసిన. కానీ సాటర్డే సండే హాలిడేస్ 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాలు ఏం తెలుసా, సంవత్సరానికి 52 సాటర్డేలు, 52 సండేలు, 100 రోజులు సంవత్సరానికి. 10 సంవత్సరాలలో 1000 రోజులు వేస్ట్ చేసిన. 1000 రోజులల్లో 500 రోజులు ఫ్యామిలీకి ఇస్తే 500 రోజులు వేరే ఏం చేసినా ఖతర్నాక్ అయ్యేటోని. ఈ విషయం బయటకు వచ్చినాక తెలిసింది నాకు. సాటర్డే వేస్ట్, సండే వేస్ట్, సాటర్డే వేస్ట్, సండే వేస్ట్. అరే 2 రోజులు ఎందుకు వేస్ట్ చేస్తావు భయ్? ఎవరికి తెలియదు. మళ్ళీ జాబులు పోతాయి అనగానే గడ స్టార్ట్ అవుతుంది. ఉంటాయో పోతాయో. ఏం చేస్తాము అంటే ఏం చేయాలో తెలుస్తలేదన్నా. ఇప్పుడు ఏం చేయాలి ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఖాళీగా ఎందుకు కూర్చున్నావు? మొత్తం సైడ్కి ఏమైనా చేయాలి కదా, చేయరు. ఇంకొక తప్పు చెప్తున్నా నేను, మంచి కార్పొరేట్ జాబులు చేసేటోళ్ళకు కూడా దగ్గర కూడా ఒక పెద్ద తప్పు ఉంది. మినిమం టు మినిమం చేసే జాబ్ కాకుండా వేరే టెక్నాలజీ కూడా నేర్చుకోరు. నేను చూసిన జనాలను. ఎందుకు? నేను ఎగ్జాంపుల్, నేను కూడా నేర్చుకోలే. 10 సంవత్సరాలు టీసీఎస్లో జాబ్ చేస్తే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో జాబ్ రిలేటెడ్ వర్క్ చేసిన తప్ప అడిషనల్గా ఒక్క టెక్నాలజీ ఒక్కడు కూడా నేర్చుకోడు. ఎంత ఘోరం తెలుసా? ఎక్సెల్ షీట్ల ప్రాజెక్ట్ మేనేజర్కు వర్క్ ఉంటుంది, ఎక్సెల్ షీట్ల మ్యాక్రోల్ రాసుడు కూడా రాదేవానికి. అంత ఘోరం. కనీసం మ్యాక్రో రాసుడు టెక్నాలజీ నేర్చుకోవాలి కదా. నో, ఏ ఎక్స్ట్రా నేర్చుకోము, ప్రాబ్లం వచ్చినప్పుడు భయపడతాము. అందుకని సెకండ్ పాయింట్ క్లారిటీగా అందరూ ఏం చేయాలి? టైం ఇన్వెస్ట్మెంట్ మొదలు పెట్టాలి. టైం ఇన్వెస్ట్ మొదలు పెట్టగానే పైసలు రావు. ఓన్లీ టైం ఇన్వెస్ట్మెంట్ అలవాటు అవుతుంది. ఇవాళ వచ్చి 3 రోజులు ఇక్కడ ఇన్వెస్ట్ చేసినావు, నువ్వు అనొచ్చు ఏం పైసలు వస్తాయా సార్? ఇమ్మీడియట్గా రావు. టైం పాస్ వేస్ట్ బంద్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయినాక రిజల్ట్ వస్తుంది. డైరెక్ట్గా పైసలు రావు ఎవరికి. అందరికీ కక్కుర్తి ఏంది? 1 డే పెట్టంగానే రేపు పైసలు రావాలి, 2 డేస్ వర్క్ చేయగానే ఎల్లుండి పైసలు రావాలి. అట్లనే పైసలు వస్తే ప్రతి ఒక్కడు రిచ్ అయిపోతాడు, ఆయన ప్రతి ఒక్కడు లైఫ్లో సెటిల్ అయిపోతాడు. ఆ సెటిల్మెంట్ కావాలంటేనే చాలా కష్టపడాలి. యాజ్ ఆఫ్ టుడే కారుకు 4 టైర్లు, ఒక స్టెప్నీ మ్యాండేటు. మన లైఫ్లో ఒకటే జాబు, స్టెప్నీయే లేదు. లైఫ్లో స్టెప్నీలు లేకుండా లైఫ్ గడుస్తుంది. కారుకు స్టెప్నీ ఇంపార్టెంట్ అంటుండోడు. ఇంకా ఘోరం చూడండి, బట్టలు ఉతుక్కుంటాము, స్నానం చేస్తాము, ఆ తర్వాత ఇల్లు ఉడుచుకుంటాము, ఇల్లు కడుగుతాము, సర్వీసింగ్, కారు సర్వీసింగ్ ఇస్తాము, మిక్సీ సర్వీసింగ్ ఇస్తాము. అర్బన్ క్లాప్తోని ప్రతి ఇల్లింట్లో ప్రతి పార్ట్ సర్వీస్ చేపిస్తుంది ఇప్పుడు ఆ కంపెనీ. బ్రెయిన్కు సర్వీసింగే లేదు. 30 ఏళ్ల నుంచి బ్రెయిన్ సర్వీసింగ్ లేదు, 20 ఏళ్ల నుంచి బ్రెయిన్ సర్వీసింగ్ లేదు, వదిలేసిరు జనాలు. గుర్తుంచుకోండి, లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆయుధం ఆలోచన విధానం. ఆలోచన విధానం మారంగానే మనిషి మారుతాడని అనుకుంటే మాత్రం రాంగు. మొట్టమొదటి పాయింట్ క్లారిటీ తెచ్చుకోండి. వర్షన్ 1.0 తర్వాత ఆలోచన విధానం మారి స్లోగా ఆచరణ మారుతుంది. స్లోగా ఆచరణ మారుతుంది. ఎందుకు తెలుసా? నేను మార్కెటింగ్లకు దిగినప్పుడు
5 రోజులు టీసీఎస్లో పనిచేస్తుంటే సాటర్డే సండే మార్కెటింగ్లో పనిచేయాలి, నేను సేల్స్లకు చేయాలి. నాకు సేల్స్ రాదు, ఏం రాదు, అసలు చేయాలి, ఎట్లా చేయాలో క్లారిటీ లేదు, కానీ చేయాలని తపనుంది. మా గురువు ఏం చెప్పిండు, 5 రోజులు జాబ్ చేస్తావు, 2 రోజులు నువ్వు ఇక్కడ మార్కెటింగ్లో ఇన్వెస్ట్ చేయాలి, టైం అంతే. నువ్వు మార్కెటింగ్లో నిలబడాలంతే, తిరగాలంతే. ఎందుకు సార్ అంటే, తిరిగితే అక్కడ నిలబడతావు స్లోగా, ఫస్ట్ ఒకటే రోజులో నిలబడవు, తిరగాలి నువ్వు అన్నాడు. ఏం సూత్రం చెప్పిండు తెలుసా, 52 సాటర్డేలు 52 సండేలు 100 రోజులు 4 సంవత్సరాలు 400 రోజులు మార్కెటింగ్లో ఉండాలి, నువ్వు ఖతర్నాక్ అవుతావు అని చెప్తే, నేను మీకు ఓపెన్గా చెప్పగలుగుతున్నా, మా గురువు చెప్పిన మాట 100% విని 10 15 సండేలు ఎగ్గొట్టి ఉంటా నేను తప్ప. 400ల్లో 380 సండేలు మార్కెట్లో ఉండి ఇవాళ ఎంసీఏ చదివినోడు సాఫ్ట్వేర్ ఇంజనీరు 2 తెలుగు రాష్ట్రాలకు సేల్స్ కోచ్ అయిండు, ఎంబీఏ చేసినోడు కాలే. ఎందుకంటే అంత పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది 4-5 ఏళ్ళల్లో. పక్కకు గురువు ఉండాలి, ఎప్పటికి ఒక పర్సన్ ఉండాలి, ఎక్స్పర్ట్ ఉన్నాడు. అయితే అప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం కాలే, మా గురువు ఏం చెప్తుంటే నేను ఫెయిల్ అవుతుంటే ఎప్పటికీ, వర్క్ చేసినాం పైసలు రావు, వర్క్ చేసినాం పైసలు రావు, వర్క్ చేసినాం పైసలు రావు. మా లీడర్ని అడిగితే, గురువుని అడిగితే ఏమంటుండే, అంత మన మంచికేరా, భయపడకరా చేయరా, అంత మన మంచికేరా, భయపడకరా చేయనంటే, అంత మన మంచి ఏం సార్, పైసలు వస్తలేవు, ఇల్లు గడుస్తలేదు, జాబ్ వదిలేసిన పెండ్లాము కొడుకున్నాడు ఇంట్లో, ఇల్లు గడుస్తలేదు, అంత మన మంచి ఏంది సార్ అని అన్న తర్వాత మళ్ళీ చెప్పిండు, 5 ఏళ్ళు ఉండురా ఖతర్నాక్ అయితే, 5 ఏళ్ళు ఉండురా ఖతర్నాక్. ఆ రోజు అసలు నాకు అర్థమే కాలే, అసలు అంత మంచి మన మంచికే అర్థమే కాలే. దీనికి ఒక మీకు స్టోరీ చెప్తున్నా, అక్బర్ బీర్బల్ స్టోరీ, ఖతర్నాక్ అంత మన మంచికే. అక్బరు బీర్బల్ ఇద్దరు వేటకు పోతారు అడవిలకు. వేటకు పోగానే అక్బర్ పోయి ఇట్లా యుద్ధం చేద్దాము అంటే జంతువులను వేటాడాలని చెప్పి బాణాలు ఇట్లా స్పీడ్గా తీస్తుంటాడు. బాణాలు స్పీడ్గా తీస్తున్నప్పుడు ఒక బాణం గుచ్చుకొని ఏలు కట్ అయిపోతుంది. కట్ కాగానే బీర్బల్కి చెప్తాడు, బీర్బల్ రక్తం వస్తుంది ఇట్లా అయిపోయింది అనగానే బీర్బల్ ఏమంటాడు తెలుసా, బాధపడకుండా అంత మన మంచికే రాజుగారు అంటాడు. ఇట్లా రాజుకు మంట మడుతుంది, ఏలు కట్ అయితే అంత మన మంచికే ఏంది రాబాయ్ నువ్వు, మరి టూ మచ్ ఉన్నావు నువ్వు అని చెప్పి ఏం చేస్తాడు, జైలు వేసి పారేయండి విను అంటాడు. బాధలు ఉన్నాని పాపం అనాలి కానీ అంత మన మంచికి అనగానే కోపం వచ్చి జైలు వేయండి విన్న అంటాడు. ఈ బీర్బల్ను జైలు వేస్తారు. సగం సైన్యం అటు తీసుకుపోయి బీర్బల్ను జైలు వేసి మిగిలిన సగం సైన్యం ఇక్కడ ఉండి అటు ఇటు వీళ్ళు పండుకొని లేసే టైం లోపల కోయవాళ్ళు ఎక్కువ నంబర్ వచ్చి రాజును పట్టుకపోతారు. రాజును పట్టుకపోయి ఇక రాజును బలిద్దామని చెప్పి కట్టేస్తారు మొత్తము. ఈయన చెప్తుంటాడు, నేను రాజునరా వదిలేయండిరా అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు ఈయన భాష. కంపల్సరీ బలిద్దామనేసరికి బలి యాక్చువల్గా ఇచ్చేటోడు ఉంటాడు చూడు, వాడు మొత్తం రెడీ అయ్యి వచ్చి కత్తి పట్టుకొని చంపుదామని వచ్చి ఆ ముందేం చేస్తాడు, బాడీ మొత్తం పార్ట్స్ చెక్ చేస్తాడు. వాళ్ళ రూల్ ఏంది, అన్ని పార్ట్స్ పర్ఫెక్ట్ ఉన్నోడే బలికి అర్హుడు, లేకపోతే కాదని చెప్పి చూస్తే బొటనవేలు కట్ అయి ఉంది కాబట్టి ఈయన అర్హుడు కాదని వదిలేస్తాడు. అమ్మ బతికిన నాయన అని చెప్పి ఇక ఇంటికి వచ్చి ఇక దిగంగానే అబ్బా బీర్బల్ చెప్పిండు, నేను చేసిన తప్పు, పాపం బీర్బల్ను జైలు వేసిన అని బాధపడుకుంటూ వచ్చి, బీర్బల్ సారీ ఏమనుకోకు, నిన్ను జైలు వేసిన, అదర్వైజ్ నేను చాలా బాధపడుతున్నా అప్పటి నుంచి అంటే బీర్బల్ ఏమంటాడు తెలుసా, అంత మన మంచికే రాజుగారు. మళ్ళీ మడుతుంది రాజుకు, ఏళ్ళు దిగితే అంత మన మంచికంటే జైలు వేస్తే మన మంచికి ఏందంటే బీర్బల్ ఏమంటాడు తెలుసా, రాజా నువ్వు నన్ను జైలు లేకుంటే నేను నీతోనొస్తే నిన్ను బలి కాదు నన్ను బలిచ్చేటోళ్ళు వాళ్ళు. అందుకే అంత మన మంచికే నమ్మాలి. ఇది నా గురువు చాలాసార్లు చెప్పిండు, అంత మన మంచికేరా, అంత మన మంచికేరా, అంత నాకు అర్థం కాలే, మీకు ఓపెన్గా చెప్తున్న స్టేజ్ నాకు అర్థం కాలేదు. కానీ ఆ బిజినెస్లో ఫెయిల్ అయ్యి మళ్ళా తర్వాత మోటివేషనల్ రంగంలోకి వచ్చిన తర్వాత అక్కడ 5 సంవత్సరాలు పడ్డ కష్టం, వాల్యూ, నాలెడ్జు ఇవాళ ఇక్కడ ఉపయోగపడుతుంది. అంత మన మంచికే ఇక్కడ అయింది. ఒక్కరోజు కూడా నేను ప్రిపేర్ గాను సెషన్ చెప్పడానికి, వచ్చి డైరెక్ట్గా మైక్ పట్టుకొని మాట్లాడిపోతా. మీరు చెప్తారు అందరు సార్ పవర్ఫుల్గా చెప్తారు మీరు అని, నేను ఎట్లా చెప్తా నాకు తెలియదు కానీ నేను ప్రిపేర్ అయ్యాను. నువ్వు మైక్ ఇస్తే 5 రోజులు కంటిన్యూస్గా మాట్లాడే అంత దమ్ముంది నా దగ్గర. ఎవరు కూర్చున్నోడు లెవడు బెట్టు కడుతున్నా, అది కూడా ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరికీ, ఛాలెంజ్ చేస్తున్నా. ఇది ఉత్తగా జోక్ చేస్తలేను. నేను ఒకసారి 5 రోజుల ట్రైనింగ్ చేసిన, నేను విజయవాడలో. ఎవరికి చేసినా తెలుసా, డ్రైవర్స్కి చేసిన. 5 రోజులు 40-50 మంది డ్రైవర్లకు చేస్తే ఫస్ట్ ఏమనుకొని వచ్చారు తెలుసా, అంత తెలుసు మాకు, వీడు మాకేం చెప్తాడు, క్లచ్ దొక్కుడు, బ్రేకు తెలుసు, గేరు తెలుసు, వీడు మాకు మళ్ళీ ఏం చెప్తాడని వస్తే నేమేం చెప్పినాం తెలుసా, గంట సేపు ట్రైనింగ్ వినుండి నచ్చకుంటే వెళ్ళిపోండి అని చెప్తే, గంట తర్వాత 5 రోజులు విని 6వ రోజు ఏం చెప్పారు తెలుసా, ఇంకొక రోజు ట్రైనింగ్ ఉంటే బాగుండే సార్ అని చెప్పిపోయారు. అంత కంటెంట్ వచ్చింది ఆ 4-5 సంవత్సరాలలో. అందుకే యూట్యూబ్ నుంచి మిత్రులందరికీ చెప్తున్నా, 4 to 5 years కన్సిస్టెంట్గా
లెర్నింగ్ మీద ఇన్వెస్ట్ చేయండి. అయితే లెర్నింగ్ తర్వాత ఏమవుతుంది తెలుసా? ఇంకో ప్రాబ్లం ఉంటుంది. లెర్నింగ్ కూడా అడిక్షన్ అవుతుంది. లెర్నింగ్ అడిక్షన్ అవుతుంది, కానీ తర్వాత ఏంది? లెర్నింగ్ అడిక్షన్ అయింది, ఆచరణ లేదు, ఏం వర్కౌట్ కాదు. బాగా నేర్చుకున్నావు, ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెడతలేవు, అసలు వర్కౌట్ కాదు అది. చాలామంది ఇక్కడ సెకండ్ స్టెప్ ఫెయిల్ అవుతారు. ఆలోచన మారుతుంది, నాలెడ్జ్ వస్తుంది, అనే నాలెడ్జ్ను ఎట్లా అప్లై చేయాలో తెలియదు అని చాలామంది ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. సెకండ్ పాయింట్. సెకండ్, ఆ తర్వాత ఏం తెలుసా? నాలెడ్జు, ఆలోచన విధానం మారాలి, ఆచరణ మారాలి. ఆచరణ మారి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల లోపల ఏమవుతుంది ఎవరికి తెలియదు. ఆచరణ చేసి అలవాటుగా మారుతుంది. ఏం మారుతుంది? గట్టిగా చెప్పాలి, ఏం మారుతుంది? ఆలోచన మారాలి, ఫస్ట్ స్టెప్. సెకండ్ ఏం మారాలి? ఆచరణ మారాలి. థర్డ్ అలవాటుగా మారాలి. అలవాటుగా మారినాక కష్టం అనిపించదు. అది అలవాటు ఎట్లా మారుతుంది? మన అయ్యప్ప దీక్ష ఉంది, హనుమత్ దీక్ష ఉంది, రంజాన్ అప్పుడు దీక్ష ఉంది, వాళ్ళది కూడా ముస్లింలది. ప్రతి దీక్ష 42 రోజులే. మండల దీక్ష 42 రోజులు, 41 రోజు ఫ్రంటెడ్, ఫస్ట్ డే లాస్ట్ డే కలిస్తే 42 రోజులు. 42 రోజులల్లా ఒక ఆచరణ మనిషికి అలవాటుగా మారుతుంది. 42 రోజులు పడుతుంది దానికి యాక్చువల్గా. ఆయన మనోళ్ళు చేసే తప్పేం తెలుసా? 42 రోజులు మండల దీక్ష మొదలు పెడతారు, ఖతర్నాక్గా చేస్తారు. నేను ఎవరిని తక్కువ అంచనా వేస్తలేను, మీరు చేసే భక్తిల ఇంచు తక్కువ చేస్తున్నారని నేను అంటలేను, ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇది సెన్సిటివ్ టాపిక్ ఇది. కానీ జోక్ ఏంది తెలుసా? 42 రోజుల చన్నీళ్ళ స్నానం, 42 రోజులు చెప్పులు లేకుండా నడుచుడు, 42 రోజులు పొద్దున పూజ, సాయంత్రం పూజ, 42 రోజులు శుద్ధమైన మంచి ఆహారం ఎక్కడ పడితే అక్కడ తినకపోవడు, 42 రోజులు భక్తి, 42 రోజులు నో నెగిటివిటీ, అన్నీ చేసి 43వ రోజు మళ్ళీ అన్నీ మొదలు పెడితే ఎట్లా? ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ యూట్యూబ్ నుంచి, 42 రోజుల తర్వాత ఇంకొక 5 రోజులు చెడ్డ అలవాట్లు కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం మారిపోతుంది అక్కడి నుంచి. అంతే. ఘోరం. నేను జనాలను చూసిన 10 సార్లు దీక్ష తీసుకున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ వెళ్ళనే లైఫ్లో. బ్యాడ్ హ్యాబిట్స్ పోయి గుడ్ హ్యాబిట్స్ రావడానికి దీక్ష. బ్యాడ్ హ్యాబిట్స్ పోయి రెగ్యులర్ అలవాటు, యాక్యుపంక్చర్, చెప్పులు లేకుండా నడుచుడు. ఆ 42 రోజులు చెప్పులు లేకుండా నడుస్తే అయిపోతుందా? లైఫ్ అంతా మారిపోతుందా? అది మంచిది. 42 రోజులు చేయొద్దనిలే, మధ్యలో మళ్ళీ వాటిని కంటిన్యూ చేస్తుండాలి. దీక్ష చాలా పవర్ఫుల్. అవన్నీ నువ్వు నేను చెప్తున్నా, 4ంటికి వాళ్ళు ఎట్లా లేస్తారో చూస్తే నేను పరేషాన్ అవుతా. నా జీవితంలో 4ంటికి లేవా? నాకున్న పెద్ద రోగం, స్టేజ్ మీద చెప్తున్నా, చన్నీళ్ళ స్నానం నేను చేయలేను. చన్నీళ్ళ స్నానం నాతో కాదు యాక్చువల్గా చెప్పానంటే, అంత ఘోరం. వేడి నీళ్ళు స్నానం చేయలేను. 4 o'clock చలిలో వాళ్ళు స్నానం చేస్తుంటే నేను అసలు ఊహించుకోలేను. నువ్వు అనొచ్చు అది అంత కష్టమా అంటే, నాది ఎలర్జిక్ బాడీ, చిన్నప్పటి నుంచి లేటుగా లేస్తా, అండ్ చన్నీళ్ళు చేయంగానే బాడీ రెడ్గా మచ్చలు అవుతుంది అక్కడక్కడ, అప్పుడప్పుడు అట్లా పరిస్థితి. అప్పటి నుంచి నేను బంద్ చేసిన, నేను చేయను చన్నీళ్ళు, ఎందుకంటే అది బాడీ ప్రాబ్లం. అది మార్చాలి, కంపల్సరీ మారుస్తా. స్టేజ్ మీద నా తప్పు ఎందుకు చెప్తున్నా తెలుసా? నాకు సిగ్గొచ్చి నేను మారుతా అని తప్పు చెప్పుకుంటున్నా స్టేజ్ మీద. కంపల్సరీ తప్పులను ఒప్పుకోవాలి, భయం ఉండదు. తప్పు చేస్తున్నప్పుడు ఒప్పుకోవాలి, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అట్లా దీక్షలు మంచియే, అందుకని ఆలోచన మారి, ఆచరణ మారి, అలవాటుగా మారాలి, అప్పుడు రిజల్ట్ మారుతుంది. ఇది అర్థమైతలేదు ఎవరికి. 2 రోజులు ట్రై చేస్తారు, 2 నెలలు బిజినెస్ ట్రై చేస్తారు, 3 నెలలు సేల్స్ ట్రై చేస్తారు, 5 నెలలు రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తారు, 6 నెలల్లో బిజినెస్ పెడతారు. ఆంధ్రులు ఆరంభ శూరులు. ఆంధ్రులు అంటే మొత్తం తెలుగోళ్ళు. ఆంధ్రులు ఆరంభ శూరులు అనేది ఆ రోజు నిజం, ఇవాళ కూడా నిజమే. ఏంది మొదలు పెడతారు, 3 రోజులు ఎగ్జైట్మెంట్. బిజినెస్ మొదలు పెట్టగా తెలుసా, గుమ్మడికాయ కొడతారు, దాని చుట్టూ జనాలను పిలుస్తారు, పూల దండలు కడతారు, ఖతర్నాక్ హంగామా చేస్తారు. ఎట్లా తెలుసా, అద్దం ఉన్నట్టు ఉంటుంది. అక్కడ చూస్తే షాప్ ఖతర్నాక్ ఉంటుంది. 15 రోజులు, నెల రోజుల తర్వాత చూడుండి పోండి ఆ షాపులకు, ఊడ్చుడు కూడా సగం ఊడువాడు, ఎక్కడ దుమ్ము అక్కడనే పాడవుతుంది. ఒక్కరోజు ఎగ్జైట్మెంట్లో బిజినెస్ నడవదు. 5 సంవత్సరాల ఎగ్జైట్మెంట్ కావాలి బిజినెస్కు. రోజు ఎగ్జైటెడ్ ఉండాలి, డైలీ ఎగ్జైటెడ్ ఉండాలి. సక్సెస్ వచ్చిన తర్వాత పైసలు నీకు ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేస్తాయి, సక్సెస్ రాకముందు ఎగ్జైటెడ్ ఉండాలి. అది డిఫికల్ట్, ఈజీ కాదు. అది చాలా డిఫికల్ట్ అది యాక్చువల్లీ చెప్పానంటే. అండ్ ఈ లోపల అందరు చేసే తప్పేంది తెలుసా, మనం టైం ఇన్వెస్ట్ చేద్దామని మొదలు పెడతాం. ఎక్కడ జాయిన్ అయినావు నువ్వు అనగానే
ఇంపాక్ట్లో జాయిన్ అయినా అని అంటాడు. ఏం లేదు అక్కడ, ఉత్తదే, ఏం కాదు అనగానే మళ్ళీ ఏం చేయాలి నేను? మళ్ళీ ఇంపాక్ట్ వదిలేసి మళ్ళీ టీవీ చూసుకుంటూ కూర్చోవాలి నేను. వాని లొల్లేం తెలుసా? వాడు టీవీయే చూస్తాడు, నిన్ను టీవీ చూడబెడతాడు. నువ్వు బాగుపడితే ఆనందపడాడు. లేదు, జేసీఐ క్లబ్లో జాయిన్ అయినావు, పబ్లిక్ స్పీకింగ్ వస్తుంది, నలుగురు కలుస్తున్నారు, ఒక సక్సెస్ఫుల్ వాడు కలిసిండు, అద్భుతమైన ఆంట్రప్రీనర్ కలిసి ఆయన స్టోరీ చెప్పిండు. పరేషాన్ అయిపోతాం యాక్చువల్గా. సమ్ ప్లేసెస్ టెడెక్స్ టాక్స్ అవుతాయి, అక్కడ పోయి కూర్చున్నాం. టోస్ట్ మాస్టర్ క్లబ్ అవుతుంది, అక్కడ పోయి కూర్చున్నాం. లయన్స్ క్లబ్ మీటింగ్లు అవుతున్నాయి, అక్కడ పోయి కూర్చున్నాం. అరే టైం ఇన్వెస్ట్ చేయి బై, వేస్ట్ చేయకు. బేకారుగాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ మాటలు వినకు. టైం ఇన్వెస్ట్ చేయి, టైం ఇన్వెస్ట్ చేయి, టైం ఇన్వెస్ట్ చేయి, టైం ఇన్వెస్ట్ చేయి. టైం ఇన్వెస్ట్ మొదలు పెట్టంగానే రిజల్ట్ రాదు. ఎందుకు రాదు తెలుసా? 18 సంవత్సరాలు చదువుకున్నావు, టైం ఇన్వెస్ట్ చేసినావు, జాబు 18 సంవత్సరాల తర్వాత వచ్చింది. బిజినెస్ మ్యాన్ అవ్వడానికి 5 సంవత్సరాలు పడుతుంది, 5 ఇయర్స్ పడుతుంది, 5 ఇయర్స్ పడుతుంది. 5 ఇయర్స్ లోపల ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఎవరు స్టాండర్డ్ బిజినెస్ మ్యాన్ కాలేడు, ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ కాలేడు, వెటరన్ బిజినెస్ మ్యాన్ కాలేడు. ఇట్ విల్ టేక్ టైం. 5 సంవత్సరాలు బేర్ మినిమం నిలబడడానికి అంతే. ఈ స్టేజ్ ఎంత పవర్ఫుల్ తెలుసా? అసలు ఈ స్టేజ్ 5 నిమిషాలు నిలబడితే చాలు, ఈ స్టేజ్ అంత పవర్ఫుల్. 10 నిమిషాలు ఎక్కితే చాలు, ఈ స్టేజ్ అంత పవర్ఫుల్. ఎవరికి పడితే వాళ్ళకి ఈ స్టేజ్ రానే రాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఈ స్టేజ్ రానే రాదు. నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు. ఈ ఇంపాక్ట్కు నువ్వు సర్వీస్ చేసి వాలంటీర్గా ఉండి దీని చుట్టూ తిరిగి కష్టపడి 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 10 నిమిషాలు దొరుకుతుంది. ఆ 10 నిమిషాలు దొరికిన తర్వాత మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అండ్ మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అట్లా 6 సంవత్సరాలు నేను టైం ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చిన మనీ జీరో, మైనస్ ప్రాఫిట్, మైనస్ నెగిటివ్లోకి వెళ్ళిపోయినా, నేను మైనస్లకి వెళ్ళిపోయినా. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి 3.5 లక్షలు సాధించిన ఆ బిజినెస్లో 6.5 లక్షల లాస్. ఏది జాబ్ వదిలేసినా ₹1,00,000 పోయినాయి, ఇల్లు గడుస్తలేదు, మైనస్ 6.5 lakhs లోపలికి వెళ్ళిపోయిన 6 సంవత్సరాల కష్టానికి. జనాలకు అర్థమే కాలే, ఎందుకు ఇంకా వీడు నిలబడ్డాడు, ఎందుకు ఇంకా కష్టపడుతున్నాడు, ఎందుకు పిచ్చోన్లాగా పట్టుకొని ఉన్నాడు వీడు ఇంకా అంటే ఎందుకు తెలుసా? జాబ్లో నేను కష్టపడితే, మీకు ఓపెన్గా చెప్తున్నా అందరి నుంచి, నా డ్రీమ్స్కు సరిపడా శాలరీ ఆర్ మనీ జాబ్లో నాకు రాదు అనే క్లారిటీ వచ్చింది నాకు. నా డ్రీమ్స్ పెద్దయి, నా గోల్స్ పెద్దయి. ఎందుకో తెలుసా? ఎందుకు పెద్ద గోల్స్ చాలామందికి తెలియదు. నేను నవోదయలో చదువుకున్న స్టూడెంట్, 6th class to 12th class నవోదయలో చదువుకున్నా. ఫుల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెలెక్ట్ అయితే చాలు 6th classలో, నువ్వు 5th classలో టెస్ట్ సెలెక్ట్ అయితే డిస్ట్రిక్ట్లో మొత్తంలో 60 మంది సెలెక్ట్ అవుతారు. ఆ 60లో నేను ఒక్కడిని సెలెక్ట్ అయినా. 4వ తరగతి 5వ తరగతి దాకా గవర్నమెంట్లో చదువుకున్న ఫ్రీ ఎడ్యుకేషన్. 6th class నుంచి 12th class నవోదయలో చదువుకున్న ఫ్రీ ఎడ్యుకేషన్, MYPC గ్రూప్ 75% పాసు. 12వ తరగతి దాకా చదువుకున్న నేను గవర్నమెంట్ మనీతో చదువుకున్న ₹0 ఇన్వెస్టెడ్. ఆ రోజు బయటకు వచ్చిన రోజు ఏమనుకున్నా తెలుసా? మైండ్లో గవర్నమెంట్ మనీతో చదువుకున్నా అంటే ఎవరి మనీ? ప్రజల మనీతో నేను 12వ తరగతి దాకా చదువుకున్నా కాబట్టి చచ్చిపోయే లోపల జనాలకు నేను రిటర్న్ ఇచ్చి చావాలి అని చెప్పి నేను డిసైడ్ అయినా. జాబ్లకు ఎక్కినా, కష్టపడుతున్నా, 1,00,000 శాలరీ వస్తుంది, ఇల్లు గడుస్తుంది, జనాలకు ఏం చేయలేకపోతున్నా నేను. ఆ టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. 32 ఏళ్ళు అయింది, ఇంకేం చేస్తలేను. అప్పుడు దొరికిందో బిజినెస్, అందులోకి దిగిన, పైసలు రాలే, టైం ఇన్వెస్ట్ మాత్రమే అయింది. గురువు చెప్పిన రూల్ అదే, టైం ఇన్వెస్ట్ చేయి, లాంగ్ టర్మ్లో ఖతర్నాక్ అవుతావని. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. 10 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేసిండు సుధీర్ ఇంపాక్ట్లా. ఇప్పుడు నెక్స్ట్ వస్తున్న సుధీర్ సాంద్ర స్పీకరు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ సైకాలజిస్ట్ అయ్యాడు. 10 సంవత్సరాల ఇంపాక్ట్ల ఇన్వెస్ట్మెంట్ టైం. ఇక్కడ ఎవరెవరు అదర్ స్పీకర్స్ ఉన్నారు, సుధీర్ కానీ, రత్నశేఖర్ కానీ, మిగిలిన ఫేమస్ ఎవరెవరైతే ఉన్నారో 2nd level 3rd level వాళ్ళందరూ కష్టపడుతూనే ఉన్నారు. ఇది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం. ఈ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ టైం చేయకుంటే ఏం చేస్తాం? మళ్ళీ పోతాం, టైం వేస్ట్ చేస్తాం. ఇన్వెస్టింగ్ టైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీ అదర్ థింగ్ ఇన్ ద వరల్డ్. 2 పవర్ఫుల్ ఆయుధాలు మనకు 2 తెలివాయి. టైం ఇన్వెస్ట్మెంట్ పవర్ఫుల్, మనీ ఇన్వెస్ట్మెంట్ పవర్ఫుల్. మిడిల్ క్లాస్ వాడు 2 చేయడు, టైం వేస్ట్ చేస్తాడు, మనీ వేస్ట్ చేస్తాడు. మాల్స్లల్లోకి పోయి మనం ఈ కాలంలో ఏం అర్థం చేసుకున్నాం తెలుసా? ఎవ్రీ వీకెండ్ మాల్లో పోవాలి, తినాలి, ₹1000 ఖర్చు. సినిమాకు పోవాలి, ఖర్చులు మళ్ళీ అడిషనల్ ఖర్చులు, పాప్కార్న్ అవన్నీ 2000 ఖర్చు. వీకెండ్ అంటే 3 నుంచి 4000 5000 ఖర్చు. మిడిల్ క్లాస్లో నెలకు 5000 సేవ్ అవుతలేవని బాధపడుతావు, 12,000 ఖర్చు పెడుతున్నావు.
జనాలు ఏం అలవాటు చేశారు తెలుసా మనకు? ఖర్చు అలవాటు చేశారు, ఖర్చు అలవాటు చేశారు, ఖర్చు అలవాటు చేశారు, ఖర్చు అలవాటు చేశారు. 10 లక్షల కోట్లున్న ముఖేష్ అంబానీ ఏమో ముంబై ఐపీఎల్ దానికి ఓనర్, ముంబై ఐపీఎల్ టీంకి ఓనరు. 10 రూపాయలు లేని మిడిల్ క్లాస్ వాడు ఐపీఎల్ మ్యాచ్ చూస్తాడు, ముఖేష్ అంబానీ మ్యాచ్ చూడడు. ముఖేష్ అంబానీ మ్యాచ్ చూడడు, ప్రతి మ్యాచ్ మీద ముఖేష్ అంబానీ పైసలు సంపాదిస్తాడు. మిడిల్ క్లాస్ వాడు మ్యాచ్ చూస్తాడు, పైసలు వేస్ట్, టైం వేస్ట్. అండ్ పోయి అక్కడ గ్రౌండ్లో కూర్చొని టికెట్ పెట్టి మరీ మ్యాచ్ చూస్తాడు. అండ్ అడిషనల్ ఖర్చు వేస్ట్, టైం వేస్ట్. ఎప్పుడో ఒక మ్యాచ్ చూడొద్దని నేను అంటలేను, చూడు, మజా తీసుకో. ఎవ్రీడే మ్యాచ్, ఎవ్రీడే మ్యాచ్, ఇప్పుడు T20 వరల్డ్ కప్ అవుతుంది, నెల మొత్తం మ్యాచే. నువ్వు ఏం టైం ఇన్వెస్ట్ చేస్తున్నావు? మనం ఇట్లా టైంపాస్ చేస్తున్నామని తెలుసా? ఏ ఇండస్ట్రీ బాగుపడ్డది? టీవీల ఇండస్ట్రీ బాగుపడ్డది. 55 ఇంచుల ఎల్ఈడి, 60 ఇంచుల ఎల్ఈడి, హోమ్ థియేటర్, ఇల్లంతా థియేటర్లు పెట్టుకో, చూసుకుంటా కూర్చో. ఇప్పుడు ఇంకో కల్చర్ ఏమైంది? బెడ్రూమ్ల టీవీ, హాల్ల టీవీ, కొడుకు రూమ్ల టీవీ, నాన్న రూమ్ల టీవీ, 4 టీవీలు, ఎవరి ఛానళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరిది వాళ్ళు చూస్తుంటారు. ఎవరు బాగుపడుతున్నారు? టీవీ ఛానల్స్, అడిషనల్ యాడ్స్, మొత్తం ప్రపంచం అందరు మనీ చేసుకుంటారు మన మీద. వాళ్ళు ఎట్లా రీచ్ అవుతారు తెలుసా? వాళ్ళు ఎట్లా రీచ్ అవుతారు తెలుసా? అసలు నీ రూపాయి, నా రూపాయి, ఆయన రూపాయి, మనందరి 1 రూపీ వాళ్ళ జేబులకు పోయి విరాట్ కోహ్లీ రిచ్ అయ్యాడు, సచిన్ రిచ్ అయ్యాడు, ధోని రిచ్ అయ్యాడు. మనది లోపల బనీన్ జినిగిపోయింది, బయటకే షర్టు మంచిగా ఉంది. మనకు అర్థమైతే లేదు. వీఆర్ స్టిల్ హ్యాపీ. ఆయన ఇంకా చెప్తున్నా తెలుసా, మన ప్యాషన్. టీటీ రంగరాజన్ అనే ట్రైనర్ చెప్పిండు, ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక హీరో సినిమా ఫెయిల్ అయిపోతే ఫ్యాన్స్ విపరీతమైన బాధపడతారు. అండ్ నో ప్రాబ్లం, నాకు అక్కడ ఇష్యూ లేదు. క్రికెట్ మ్యాచ్ ఫెయిల్ అయితే ఫ్యాన్స్ బాధపడతారు. ఒక సెలబ్రిటీకి ఏమన్నా అయితే టెన్షన్ అవుతారు. నీ అభిమానించే హీరో సినిమా ఫ్లాప్ అయితే టెన్షన్ అవుతున్నావు. నీ జీవితం అనే సినిమా ఆల్రెడీ ఫ్లాప్ అయింది, టెన్షనే లేదు నీకు. అట్టర్ ఫ్లాప్ అయింది నీ జీవితం అనే సినిమా, టెన్షనే లేదు నీకు. ఆయన ఏం చెప్పిండు తెలుసా? మంది మీద అభిమానం ఉండాలి, పిచ్చి ఉండొద్దు అని చెప్పిండు. అండ్ మన జీవితం మీద పిచ్చి ఉండాలని చెప్పిండు. బట్ మనకు మంది జీవితాల మీద పిచ్చి ఎక్కువ. మంది జీవితాల మీద ఎందుకయ్యా? నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి. అరే చచ్చిపోయేదాకా ఇదే క్వశ్చన్, నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలి క్వశ్చన్. ఇప్పుడు ఇట్లాంటి వాడు అంటాడు, ఎందుకు కొడుతుండ్రా వాడని. నీ ముఖానికి ఒరితే కూడా అర్థమవుతలేదు కదా. నేనేం చేయాలి, నేనేం చేయాలి, నేనేం చేయాలని 20 సార్లు అంటే కూడా నీ బతుక్కు నిద్ర లేచి వర్క్ చేయాలని తెలుస్తలేదు. ఇంకేం చేయాలి? నెక్స్ట్ లెవెల్ డెవలప్ కావాలంటే సార్ అందరు అర్థం చేసుకోండి, మేము బాగుపడ్డాం, సిన్సియర్గా చెప్తున్నాం. భగవంతుని దయ వల్ల, గురువుల దయ వల్ల, అమ్మ నాన్నల హార్డ్ వర్క్, నిజంగా ఎంతోమంది హెల్ప్ చేస్తే బాగుపడ్డాం, నో డౌట్. ఇది అందరికీ సాధ్యం అవుతుంది అని నేనన్నా. హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, అండ్ రూట్లో వెళ్ళాలి. ఆలోచన మారాలి. ఫస్ట్ ఏం మారాలి? గట్టిగా చెప్పండి. సెకండ్ ఏం మారాలి? ఆచరణ. థర్డ్ ఏం మారాలి? అలవాటు. ఫోర్త్ రిజల్ట్ వస్తుంది. బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువ ఉన్నాయి, నీ లైఫ్ ఎట్లా బాగుపడుతుంది సార్? నీ లైఫ్ ఎట్లా బాగుపడుతుంది? వారానికి 2-3 సార్లు బార్లో పోయి 3 గంటలు కనుక కూర్చొని టైం వేస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చేస్తే, వారానికి 10 గంటలు టైం వేస్ట్ చేసినప్పుడు నీ లైఫ్లో టైం ఇన్వెస్ట్ ఎక్కడైతుంది? నేను మళ్ళీ చెప్తున్నా, ఎంటర్టైన్మెంట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ ఎంటర్టైన్మెంట్ షుడ్ నాట్ బికమ్ లైఫ్. అసలు ఎంటర్టైన్మెంటే లైఫ్ కాకూడదు కదండి. మనం లైఫ్లో ఏం చేసినాం మనది కాదు, ఇంకా మనది చాలా బెటర్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎటో తెలుసా? ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఏం ఎంటర్టైన్మెంట్లు? వాళ్ళకి మందు గిందు సరిపోతలేదు పాపం, డ్రగ్స్. ఇప్పుడేమో మన దాంట్లో మన బ్యాచ్లలో ఏం అలవాటు ఉంది? తాగితే 2 గంటలు ఎక్కాలంటుండు మన బ్యాచోడు. వీడేమంటుండు 2-3 రోజులు ఎక్కాలి, మజా వస్తుంది. వాడు 2 రోజులు ఎక్కడ వన్నాడో తెలియదు, ఎట్లా ఉన్నాడో తెలియదు. ఆయన ఘోరమైన మాట మాట్లాడుతున్నా నేను యూట్యూబ్ నుంచి. నేనేం భయపడ ఇవ్వనికి. ఎవడితో వన్నాడో కూడా తెలియదు వాడికి. ఎంత చండాలం అంటే మీరు ఊహించలేరు. ఇది జరుగుతుంది సొసైటీలో. ఇది మనం మాట్లాడేందుకు భయపడుతున్నాం, జరుగుతుంది భయ్, ఇది జరుగుతున్నాయి ఇవన్నీ. మనం నిద్ర లేవకపోతే తెలుసా చండాలం అయిపోతుంది సొసైటీ. నెక్స్ట్
మనందరం నిద్ర లేచి మనవంతు కృషి చేసి మన పిల్లలను బాగు చూసుకొని మన పక్కన ఒక 20-30-100 మందిని బాగు చేసే వ్యవస్థలను మనం తీసుకురాకపోతే ఛాలెంజ్ చేస్తున్న చేయి దాటిపోయే పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఇంకొక మాట చెప్పారు స్పీకర్ ఎవరో ఇంతకుముందు, ఐ థింక్ లయన్స్ హెడ్ సార్ చెప్పినాడు. ఏమన్నాడు తెలుసా? జాయింట్ ఫ్యామిలీలు లేవు. జాయింట్ ఫ్యామిలీ కాదు, ఉన్న ఫ్యామిలీ డైవర్స్ తీసుకుంటుంది. జాయింట్ ఫ్యామిలీని అడిగినోడేవాడు ఆయన ఫ్యామిలీ పెళ్ళి కాగానే 3 రోజులకి ఏమంటారు తెలుసా? నాకు ఈయనతోని పడతలేదు. ఎందుకు పడతలేదు నీకు తెలుసా? కాంప్రమైజ్ కావాలి, అడ్జస్ట్ కావాలనే అలవాటే లేదు పిల్లలకు. కాంప్రమైజ్ కానోడు, అడ్జస్ట్ కానోడు పెళ్ళికి అర్హుడు కాదు. పెళ్ళి చేసుకున్నా డివోర్స్ అవుతుంది. చిన్నప్పటి నుంచి నేర్పాల్సిన అవసరం ఉంది. మనం ఏం నేర్పుతున్నాము? బాగా చదువుకో, జాబ్ చేయి, సింగిల్ లైన్ నేర్పుతున్నాం, మిగిలిన లైన్స్ నేర్పుతలేం. సొసైటీతోని సత్సంబంధం ఎట్లుండాలి, జనాలతోని రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వంశంలో అందరితోని రిలేషన్షిప్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అండ్ భార్య భర్తతోని రిలేషన్షిప్ ఎట్లా ఉండాలి, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ స్కిల్సే నేర్పుతలేము ఎవరికి. ఎట్లా అండ్ ఇంకొకటి, లీడర్షిప్ స్కిల్స్ అసలు నేర్పుతనే లేము, శ్రద్ధనే లేదు మనకు. యాక్చువల్గా ఒక పర్సన్ లీడర్షిప్ స్కిల్స్ రాకపోతే టీం లీడ్ చేసుడు కాదు, వాని లైఫ్నే లీడ్ చేసుకోవడం రాదు. వాని లైఫ్ను లీడ్ చేసుకోవడం రానోడు కూడా లీడర్ కాదు. యూ షుడ్ లీడ్ యువర్ ఓన్ లైఫ్ ఫస్ట్ బిఫోర్ లీడింగ్ అదర్స్. దాన్ని సెల్ఫ్ లీడర్షిప్ అంటాడు టీటీ రంగరాజన్. టిల్ డేట్ సెల్ఫ్ లీడర్షిప్ అనే వర్డే తెలియదు జనాలకు. లీడర్షిప్ అనగానే అందరికీ ఏం తెలుసా? మందిని లీడ్ చేయాలి, టీంని లీడ్ చేయాలి, గ్రూప్ను లీడ్ చేయాలి. నిన్ను నువ్వు లీడ్ చేసుకో ఫస్ట్, తర్వాత వేరేళ్ళని లీడ్ చేద్దు నువ్వు. తెలియదు జనాలకు కంటెంట్. ఇవన్నీ లాస్ట్ 13 సంవత్సరాలలో నేర్చుకున్నా నేను. ఎంత కంటెంట్ నేర్చుకున్నా అంటే నాకు ఈ మధ్యకాలంలో ఏమర్థమైంది తెలుసా? అసలు జ్ఞానం అనే సముద్రంలోకి ఎంటర్ అయితే చచ్చిపోయే లోపల కూడా మొత్తం ఈదలేం దాన్ని, అంత ఖతర్నాకు ఉంది అది. అంత పెద్ద సముద్రం అది. ఇంపాసిబుల్ అంటే దాన్ని ఇటు నుంచి అటు కాదు, కొంచెం దూరం పోవుడు కూడా ఇంపాసిబుల్. అంత సముద్రం, అంత జ్ఞానం ఉంది. అండ్ వీఆర్ ఓకే విత్ ఇట్, అండ్ ఇట్ ఈస్ నాట్ ఓకే. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఓకే. జస్ట్ టైం పాసింగ్ నాట్ ఓకే. ఎందుకు తెలుసా? లైఫ్లో సెటిల్ కావాలి అండ్ మంచిగా లైఫ్ గడవాలి, ఆనందంగా ప్రశాంతంగా లైఫ్ ఉండాలి. దానికి మన దగ్గర ఖచ్చితమైన మనీ సంపాదన రావాలి మన దగ్గర. ఇప్పుడైతే ఆంట్రప్రినర్స్ ఎవరెవరైతే అయితా అనుకుంటున్నారో, బిజినెస్ మ్యాన్ ఎవరైతే అనుకుంటా అంటున్నారో, వాళ్ళందరికీ నేను చెప్పే ఆయుధం ఒకటే. వర్షన్ 1.0 జాబ్ వచ్చిన మరుక్షణం నీ యుద్ధం స్టార్ట్ ఫర్ 2.0. ఎగ్జాక్ట్లీ 1 day ఆఫ్టర్ యువర్ జాబ్ ఎక్కినావు, అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నావు, నో మోర్ టైం పాస్, స్టార్ట్ 2.0 అంతే. ఎందుకు తెలుసా? ఒకసారి కంఫర్ట్ జోన్లకు పోయినవా నువ్వు నాశనం అయిపోతావు, తర్వాత మళ్ళీ బ్యాక్ రావు నువ్వు. కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ కిల్లర్. జనాలకు తెలియదు, అది కిల్ చేసి పారేస్తుంది జనాలను. అలా నుంచి బయటకు రాలేడు, అట్లాంటి ఊబిలో దిగుతాడు. కంఫర్ట్ జోన్ ఈజ్ ఎ కిల్లర్. అందుకేమంటున్నా, జాబ్ ఎక్కిన మరుక్షణం యుద్ధం స్టార్ట్ చేయాలి. కంఫర్ట్ జోన్లకు పోవద్దు అండ్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. మనకేమనిపిస్తుంది, 18 సంవత్సరాలు చదివినాం, జాబ్ ఇప్పుడే ఎక్కినాం, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. కొన్ని రోజులు ఎంజాయ్ చేయడం ఏమవుతుంది తెలుసా? మీ అందరికీ అలవాటుగా మారుతుంది. ఒకసారి కొన్ని రోజులు ఎంజాయ్ చేసుడు అలవాటుగా మారిన తర్వాత బ్యాక్ రాలేడే వాడు. ఖతం అంటే. అండ్ మళ్ళీ చెప్తున్నా, రైట్ టైం, ఇంకా రైట్ ఏజ్ లేదంటున్నా, కానీ నా దృష్టిలో ఇంకొక రైట్ ఏజ్ ఉంది. మనిషి వాడుకోవాల్సిన ఏజ్ ఒకటి ఉంది. ఏది తెలుసా? జాబ్ ఎక్కిన మరుక్షణం నుంచి పెండ్లయ్యే లోపల 7 నుంచి 10 సంవత్సరాల టైం మస్తు ఫ్రీ టైం. లైఫ్లో మనీ ఉంటుంది, ఫ్రీ టైం. ఆ టైంను రైట్గా యూజ్ చేసినోడు జీవితంలో ఖతర్నాక్ సక్సెస్ అవుతాడు, కానీ ఎవరు చేయరు. పెళ్ళైనాక రియలైజ్ అవుతాడు, పిల్లలు పుట్టినాక రియలైజ్ అవుతాడు. అప్పటికేమవుతుంది? లైఫ్ 40కి వస్తుంది, 35కి వస్తుంది. ఏం చేయాలన్నా భయం, జాబ్ వదలాలంటే భయం, చేయాలంటే కష్టం స్టార్ట్ అవుతుంది 40లా. ఎట్లా మారుతుంది? అండ్ రెండోది, మారుద్దామనుకుంటే పార్ట్ టైంలో వర్క్ చేయాలి. టైంపాస్, టైం వేస్ట్ అలవాటైంది. అవి మనకు బాగా అలవాటైంది. టైంపాస్, టైం వేస్ట్. ఎవరినైనా చెక్ చేయండి, టైంపాస్, టైం వేస్ట్. అరే, స్క్రీన్ టైం 4 గంటలు ఉన్న తర్వాత, రీల్స్ టైం 4 గంటలు ఉన్న తర్వాత నువ్వేం బాగుపడతావు? 4 hours స్క్రీన్ టైం. అసలు ఘోరం అంటే 4 to 6 hours స్క్రీన్ టైం జనాలది.
ఇక అసలు ఎట్లా బాగుపడతారు జనాలు. అండ్ నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది తెలుసా? అనదర్ 10 minutes ఐ విల్ క్లోజ్. 5 minutes చాలు సార్, అవసరం లేదు, 5 minutes టైం పర్ఫెక్ట్ చూస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతాయి బికాజ్ ఆఫ్ వర్క్ స్ట్రెస్. సెకండ్ ఇష్యూ ఫుడ్లో విపరీతమైన కల్తీ ఉంది. దాన్ని మనం ఆపలేము. చేయాల్సిందేంది ఫ్యూచర్లా? మనమే 500 గజాలు 1000 గజాలు మొత్తం పెట్టుకొని ఎక్కడన్నా చిన్నగా మనమే ఫార్మింగ్ చేసుకొని మన పంట మనం పండించుకొని మన కూరలు మనం చేసుకొని మన ఆయిల్స్ మనం చేసుకొని తినాల్సిన గతికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అందుకే గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఏ కాలమైనా, టెస్లా రిలీజ్ అయిన కాలమైనా, ఎలాన్ మస్క్ కాలమైనా, చంద్రుని మీద అడుగుపెట్టినా, వేరే గ్రహం మీద అడుగుపెట్టినా రైతే రాజు, అన్నం పెట్టినోడే రాజు. ఇవాళటికి రైతే రాజు. యూట్యూబ్ నుంచి జనాలకు చెప్తున్నా, కొంచెమన్న జ్ఞానము, బుద్ధి, సిగ్గు గనక జనాలకు ఉంటే రైతుతోని బేరం ఆడకుండి. ఓపెన్గా చెప్తున్నా, బుద్ధి సిగ్గు ఉంటే రైతుతోని బేరం ఆడకుండి, వాళ్ళు అడిగిన మనీ ఇయ్యుండి. చచ్చిపోయే ముసలామె 60-70 ఏండ్ల దగ్గర ఒక కూరగాయలు అమ్ముకుంటుంటే టమాటాలు ఓడు పోయి ఏమంటాడు తెలుసా? 15 రూపాయలు కిలోనా, 10కి ఇయ్యవా అంటాడు. చదువుకున్నావా? మనిషివేనాను? పోయి ఏం తెలుసా? హోటళ్ళల్లో 5 స్టార్ల 2000 ఫుడ్ తిని తెల్లారి వామిటింగ్ అయ్యి ఆ రోజు టిప్పు 100 రూపాయలు హోటళ్ళు ఇచ్చొస్తాము. ఈ ముసలామెకు 15 రూపాయలు ఇచ్చేటందుకు చచ్చిపోతున్నావాను. ఇదే నీ సంస్కారం ఆఫ్టరాల్గా? అట్లా పెరిగినవాను, గంత చండాలంగా పెరిగినవాను. ఇట్లా అన్నప్పుడు కోపం వస్తుంది, బట్ చేస్తున్నావు కదా నువ్వు. అది ముసలోళ్ళ దగ్గర ఒక లేడీ ఎండలు అమ్ముకుంటుంది, 45 degrees ఆమె దగ్గర చూసినా నేను. జనాలు అక్కడ బేరం ఆడుతున్నారు ఘోరంగా. ఎక్కడ బేరం ఆడానో తెలవాలి. సూపర్ మార్కెట్లో నీ ముఖానికి బేరం ఆడుతున్నావు. ఫిక్స్డ్ ప్రైస్ నోరు మూసుకొని కొనుక్కొచ్చుకుంటున్నప్పుడు ఇక్కడ ఎందుకు బేరం ఆడుతున్నావు? మీ టీంను తిట్టలేను, ఎందుకు తెలుసా? ఆయన వీడియో బంద్ చేస్తాడు నావి. నేను అందరిని తిడతా కానీ మిమ్మల్ని తిట్టా. కాబట్టి ఈయన నాకు చాలా క్లోజ్. వీళ్ళకి ఒక ప్రాబ్లం ఏం తెలుసా? ఎప్పుడు వచ్చినా మాకు వీళ్ళకి ఒక యుద్ధం. అందరికంటే ఎక్కువ స్టేజ్ మీద తిరిగేటోని నేనే. ఆ వీడియో ఆయనకు హయ్యెస్ట్ వరకు నేను వచ్చినప్పుడే ఉంటుంది. ఇక కంపల్సరీ వీళ్ళకి హెడేక్ నాతోని. అది ఇటు ఆయన చెయ్యంతో నొప్పి పుట్టాలి లాస్ట్కు. ఓకే, సో ఫైనల్లీ క్లోజింగ్ విత్ 5 minutesలల్లా ఫస్ట్ 1.0 తర్వాత 2.0కు యుద్ధం స్టార్ట్ చేయాలి. చేద్దామా అందరము? ఎస్ అనోనా? దీనికి ముఖ్యమైన మంత్రము టైం ఇన్వెస్ట్ చేయాలి. ఏం ఇన్వెస్ట్ చేయాలి? ఆ టైం ఇన్వెస్ట్ చేస్తే ఆలోచన మారుతుంది. ఫస్ట్ ఏం మారుతుంది? సెకండ్ ఏం మారుతుంది? థర్డ్ ఏమవుతుంది? 4th రిజల్ట్ వస్తుంది. ఇమ్మీడియట్గా రిజల్ట్ రావు. బై మామిడి విత్తనం పెడితే 5-6 ఏండ్లు పడుతుంది చెట్టు వచ్చి ఫలాలు ఇచ్చే వరకు. చదువుకుంటే 18 సంవత్సరాల కమిట్మెంటు, పెళ్ళైతే జీవితకాలం కమిట్మెంటు, పిల్లలు ఉడితే 10 సంవత్సరాల కమిట్మెంటు మినిమం, జాబ్ వస్తే 35 సంవత్సరాల కమిట్మెంటు. బిజినెస్ మ్యాన్ కావాలంటే 5 సంవత్సరాల కమిట్మెంట్ కావాలి. ఏం కావాలి? 5 సంవత్సరాల కమిట్మెంట్ కావాలి. కొందరు ఎక్స్ట్రాలు మాట్లాడతారు, పేషెన్స్ ఉండాలి. మన బతుకులల్లో పేషెన్స్ చాలా ఉంది. మళ్ళొక్కసారి వాడు అంతే. ఆల్రెడీ పేషెన్స్ ఉంది మనకు చాలా. 18 సంవత్సరాలు చదువుకున్నాం. ఒక్కసారి ఇంపాక్ట్కు గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ టు మీ. గబ్బా సార్కు గట్టిగా చప్పట్లు అండ్ టీం అందరికీ. 30 years కంప్లీట్ అవ్వడం అనేది చాలా గ్రేట్. యాక్చువల్గా చాలా ఫెంటాస్టిక్. ఒక ఆర్గనైజేషన్ 30 years క్రాస్ చేసింది. అండ్ దానికి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ టు గంపా సార్, వేణుభగవాన్ సార్ గారు, ఆకెళ్ళ గారు, మన లక్ష్మీపురం సార్, వేణుగోపాల్ లక్ష్మీపురం సార్, జేడీ సార్, జేపీ సార్, ఇంకెందరో మహానుభావులు. పట్టాభిరామ్ సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు. ఎండమూరి గారికి చప్పట్లు. జగన్ గురీజీ గారు అసలు అల్టిమేట్ ట్రైనర్స్ అందరు ఈ ప్లాట్ఫామ్ను బిల్డ్ చేసిర్రు. 5 సంవత్సరాల కిందనే వచ్చి ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఫేమస్ అయినా నేను. ఈ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ చేసింది నాకు. థ్యాంక్స్ అలాట్. ఫైనల్గా ఒక స్టేట్మెంట్తో క్లోజ్ చేస్తున్నా. డబ్బు సంపాదించాలంటే డబ్బున్నోళ్ళతో తిరిగితే డబ్బు రాదు. ఎందుకంటే డబ్బున్నోడు నీకు డబ్బును ఎట్లా సంపాదించాలో నేర్పడు. బికాజ్ హీఈస్ బిజీ. అందుకే రిపీట్ చేస్తున్నా, డబ్బు సంపాదించాలంటే డబ్బున్నోళ్ళతో తిరిగితే డబ్బు రాదు.
డబ్బు ఎట్లా సంపాదించాలని నేర్పించే పర్సన్తో తిరగాలి, లీడర్తో తిరగాలి. ఆర్ ట్రైనర్లు, లీడర్లు, సిస్టము, ప్లాట్ఫాము వెతుక్కోవాలి. టైం ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్. తర్వాత మనీ వస్తాయి. మనీ ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్, మనీ ఇన్వెస్ట్, టైం ఇన్వెస్ట్. మనీ ఇన్వెస్ట్మెంట్ను మించిన ఆయుధం ప్రపంచంలో భగవంతుడు వేరేది కనిపెట్టలేదు. అంత ఖతర్నాక్ది మనీ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్ టు మీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఇంపాక్ట్ 30 years గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. This is Sri Padaram. Now I request all my Venu Kalyan and Sudhir Sandra also to join felicitating. I request Sudhir Sandra, the next speaker, Venu Kalyan also to join with felicitation to felicitating to Sri Padaram. సో ఫ్రెండ్స్, మీకు ఓపిక ఉందా? ఇంటికి వెళ్తారా? రైట్, ఓకే. వుడ్ లైక్ టు సిట్ ఆర్ గో? గట్టిగా ఎంతమంది పోతారు? పోరా? అచ్చా, తెలంగాణ అసలు ఎంతమంది వెళ్తారు? గుడ్. ఐఎమ్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్స్. నౌ దిస్ ఈజ్ శ్రీపాదరామ్. పిలవగానే వచ్చేస్తాడు. ఎంతోమంది ఈ స్టేజ్ మీదకి ఎదిగిన వాళ్ళు కళ్ళ కనిపించకుండా ఉన్నారు. ఎంత ఎత్తి ఎదిగినా ఒదిగి ఉండే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీకర్ ఈజ్ శ్రీపాదరామ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ శ్రీపాదరామ్. We are with you. He accepted to come to Tirupati also on 12th and he accepted to come to Nalgonda on 23rd. ఈ రకంగా నాన్ స్టాప్గా అన్నింటిలో సేవ చేస్తానికి వస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎవరు వస్తారు స్టేజ్ మీదకి? నేను అనాలి గట్టిగా. లయన్స్ క్లబ్లో చేరండి, 10,000 కట్టండి.